ఈరోజు నుంచి ఒక 4-5 వారాల్లో, ఐ డోంట్ నో 5-6 వారాల్లో చిన్న ఒక టాపిక్ని, అంటే ఒక ఎప్పుడు చెప్పండి, వేరే విధంగా చెప్పాము ఈ విషయాలు. ఈరోజు డైరెక్ట్గా నేను చెప్పాలి, ప్రవక్తల గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశపడతాను పిల్లరా. మీకు తెలుసు, మనము ఫ్రైడే మోరల్ గురించి ఎక్కువగా నేర్చుకుంటున్నాం ఫ్రైడే బైబిల్ స్టడీలో. సండే మనము ఆత్మీయ లోకం గురించి, లేకుంటే ఫెయిత్, లేకుంటే ఆత్మీయ లోకంలో ఎలా డీల్ చేయాలని నేర్చుకుంటున్నాం. ప్రతి శుక్రవారం నాకు గుర్తుండి ఈ సంవత్సరంలో బహుశా ఇది 6 నెలల్లో క్యారెక్టర్ గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత భౌతిక లోకంలో నేను ఎలా జీవించాలి, లైక్ పాపం నుంచి దూరం ఉండాలా, పరిశుద్ధతలో ఉండాలా. ఆ తర్వాత మోరల్ సంబంధించి, స్పిరిచువల్ రిలం సంబంధించి స్పిరిచువల్ విషయాలు సండే నేర్చుకుంటా ఉన్నాం. నాకు తెలిసి 2 సార్లు వచ్చిన వాళ్ళు చాలా లాభంలో ఉంటారు. ఎందుకంటే ఫ్రైడే నేను జనరల్లీ మీకు ఎలా మనం జీవించాలా, భౌతికంగా లోకంలో ఎలా, ఏంటి పాపం అంటే ఏంటి, శరీర కార్యాలు, నా క్యారెక్టర్ ఎట్లా ఉండాలా, బైబిల్లో అలా ఉన్న వాళ్ళు ఎలా, చెడ్డ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఏమైంది, మంచి. సండే మీరు ఈ విషయాలు వినరు. మీరు చూసిన సండే మనము బ్యాటిల్ ఫీల్డ్ గురించి, మనం ఏమై ఉన్నాము, మనం ఏం మాట్లాడాలా, ఎందుకు మనం కష్టాల్లో ఉన్నాం, ఎలా కష్టాలని జయించాలా, ఇవి నేర్చుకోవాలి. అందుకే 2 పోర్షన్స్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, ఫ్రైడే చెప్పేది, సండే చెప్పేది. ఓకే, ఈరోజు నేను మీకు ప్రవక్తల గురించి చెప్పాలనుకుంటున్నా. ప్రవక్తల యొక్క జీవితం గురించి, ప్రవక్తల యొక్క వారు ఏ విధంగా జీవించారు, వారి ప్రవర్తన, వారు ఏ విధంగా దేవుని కొరకు త్యాగాలు చేశారు, లేకుంటే ఎంత పరిశుద్ధంగా ఉన్నారు, ఇవన్నీ మనం ఒక్కొక్క ప్రవక్త గురించి చూసుకుందాం. నాకు తెలిసి నేను మేజర్ ప్రాఫిట్స్ గురించే కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నా. ఐ డోంట్ నో, చూసుకుందాం ముందుకు పోయిన తర్వాత ఎట్లా వీలవుతుందో. ఈరోజు ముఖ్యంగా ఎందుకు ప్రాఫిట్స్ గురించి నేను నేర్చుకోవాలా, ప్రవక్తల గురించి. కారణం ఏమంటే, మీరు చూస్తే యాకోబు గ్రంథం 5:10, జేమ్స్ 5:10, యాకోబు గ్రంథం 5:10 పెట్టమా. థ్యాంక్ యూ లార్డ్. 5:10 ఇక్కడ చూడండి ఏం రాబడిందో. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన, నేను ప్రభు నామమున బోధించిన, అక్కడ రాబడింది, ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. వీళ్ళని మనం మాదిరిగా పెట్టుకోవాలంట. ఏ దానిలో? వాళ్ళు శ్రమ పడిన విధానం, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, రాజ్యం కొరకు వాళ్ళు ఎలా శ్రమ పడ్డారో, ఆ తర్వాత వాళ్ళు ఎంత ఓపికతో దేవుని కొరకు జీవించారో, ఇంకా కొన్ని వాక్యాల బట్టి వాళ్ళు ఎంత పరిశుద్ధంగా జీవించారో, వారు ఎంత త్యాగం చేశారో, ఇవన్నీ బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడంట? మాదిరిగా ఉన్నారు వాళ్ళు, మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారు. నేను అందుకే ప్రవక్తల గురించి నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. సరే, రెండో కారణం ఏమంటే, నేను కూడా నేను టీచర్లు అంటారా, నేను కూడా మీ వృత్తి ఈ లోకంలో ఉండొచ్చు, కానీ ఆత్మీయ లోకంలో దైవికంగా నేను ప్రవక్తలుగా చేయబడి ఉన్నాం కదా. 29:11 సంఖ్యాకాండం తీకండి, అట్లే నేను చెప్తాను మీకు. మోషే అంటాడు కదా, అక్కడ యెహోషువ వచ్చి ఒకసారి అంటాడు, దైవజనుడా వీరిని ఆపు, వీళ్ళు ప్రవచిస్తా అన్నారు. అందరూ ప్రవచిస్తూ ఉంటారు, ఇజ్రాయెల్ జనాంగంలో చాలామంది అక్కడ ప్రవచిస్తూ ఉంటారు. యెహోషువ వచ్చి అంటాడు మోషేతో, ఆపు వీళ్ళని, వీళ్ళు ప్రవచిస్తున్నారంటే మోషే అంటాడు యెహోషువతో, యెహోషువ ఎందుకు అట్లా అంటున్నావు? నా కోరిక ప్రతి ఒక్కరూ ప్రవచించాలని, ప్రతి ఒక్కరూ ప్రవక్తలుగా ఉండాలని. అది దేవుని కోరిక. అందుకే నేనైతే బైబిల్ అంటుంది, మత్తయి సువార్త 11:11 చదివితే, అందరికంటే గొప్ప ప్రవక్త ఎవరు? బాప్తిసమిచ్చు యోహాను. స్త్రీ కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడని, అతనికి మించిన వారు ఎవరు లేరని చెప్తుంది. కానీ దాంట్లోనే ఇంకోటి ఏం రాబడింది, మనము బాప్తిసమిచ్చు యోహాను కంటే కూడా గొప్పవారమని, గొప్ప ప్రవక్తలమని. ఓకే, అందుకని నేను ప్రవక్తలము. పౌలు అంటాడు, సంఘం అంతా కూడా ఆశపడాలంట. ఏ దానికోసము? ప్రవచించే దానికోసము మనమంతా ఆశ కలిగి ఉండాలా. సంఘంలో ప్రవచించడం చాలా అవసరము, అది ముఖ్యమని కూడా బైబిల్లో రాయబడింది. అందుకే నేను ప్రవక్తలను పిల్లరా, నేను ప్రవచించేవారము, నేను చాలా అధికారం కలిగాను. ఓకే,
ప్రాఫెట్ గిఫ్ట్ వేరే ఉంది, అది స్పెషల్ గిఫ్ట్. అది ప్రాఫెట్ ఏమంటారు, ప్రవక్త. 5 ఆఫీసెస్ ఉన్నాయి చర్చ్. ఐ మీన్ బైబిల్లో మీరు చూస్తే చర్చిలో 5 మంది ఉంటారు. 5 ఏమంటారు, 5-fold మినిస్ట్రీ. 5 తలాంతులు ఉన్నాయి. ఓకే, అపస్తులు, ప్రాఫెట్, పాస్టర్, ఎవెంజలిస్ట్ అండ్ టీచర్. ఆ ప్రాఫెట్ వేరు, ఆ ప్రాఫెట్ గిఫ్ట్ అది అప్పుడప్పుడు ఆపరేట్ చేస్తుంది ఆయనలో వచ్చి, అది కన్ఫర్మేషన్ కోసం. బట్ జనరలీ మనమంతా కూడా ప్రవచించదనుకున్నాం. అందుకే ఆదివారం మేము నేర్చుకుంటాను ఫెయిత్లో విశ్వాసం అన్నిటినీ మార్చగలదు. మీరు నేను ప్రొఫెసీ చేసేవాళ్ళం, ప్రాఫిట్స్ ప్లరా, వాక్యం విడుదల చేసేవాళ్ళము. సో అందుకనే ప్రవక్తల జీవితం గురించి మీరు నేను తెలుసుకోవాలా. అది మనకు చాలా సహాయం చేస్తుంది. ఏ రీతిగా మీరు నేను ఈ జీవితంలో వాళ్ళకు మాదిరిగా పెట్టారని చెప్పి బైబిల్ చెప్తుంది. మనము వాళ్ళ గురించి నేర్చుకొని మనము ముందుకెళ్ళాలి. గేట్ బంద్ చేసే వెళ్ళిన ఓకే. ఆ తర్వాత మీరు చూస్తే ఈరోజు నేను చెప్పాల్సిన ప్రవక్త యెషయా ప్రవక్త గురించి నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా ఈరోజు. యెషయా ప్రవక్త, యెషయా క్యారెక్టర్ గురించి మేము ఆల్రెడీ చూసుకున్నాం. మీరు మన అబండెంట్ లైఫ్ చర్చ్ యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ యెషయా ప్రవక్త క్యారెక్టర్ గురించి నేర్చుకున్నాం చాలా కాలం క్రితం. ఇది వేరు. ఇప్పుడు యెషయా ప్రవక్తగా ఎట్లా బ్రతికాడు అనేది నేర్చుకుంటా ఉన్నాం. దాంట్లో కొంతవరకు క్యారెక్టర్ కూడా వస్తుంది అనుకోండి. బట్ అగైన్ నాకు తెలుసు మీరు అబండెంట్ లైఫ్ చర్చ్ యూట్యూబ్ ఉందన్నా తెలుసా మీకు? సో అప్పుడప్పుడు లింక్స్ పెడతా ఉన్నాను ఎవరికన్నా, ఐ మీన్ మీ దీంట్లో ఏమంటారు దాన్ని, స్టేటస్లో. సో కొద్దిగా ఏదన్నా దాంట్లో అన్నీ ఉన్నాయి. ఐ మీన్ కోపం గురించి ప్రతి సబ్జెక్ట్ బహుశా కొన్ని ఏళ్ళ నుంచి మనం అప్లోడ్ చేస్తున్నాం. సో మీకు ఏదైనా మంచిది అనిపిస్తే అప్లోడ్ చేస్తానండి. దేవుడు పరిశుద్ధం, దేవుడు ఎవరికన్నా దాని ద్వారా సాయం చేయొచ్చు. టైం రాబోతుంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద టైమ్. సో ఐఎమ్ కీపింగ్ ఎవ్రీథింగ్ లైక్ రికార్డెడ్. సో అన్ని దేవుడు ఆ టైంలో బయటపడడం జరుగుతుంది. సో అది ఆ టైం కొరకు మనం వెయిట్ చేయాలి, ప్రార్థన కూడా చేయాలి. మన సంఘం ఒక పిలిగ్రిమ్ లైక్ ఎత్తైన పర్వతంలో ఉండాలా. ఈ పట్టణంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఖచ్చితంగా దేవుడు చేయబోతాడు. మనల్ని రిపేర్ చేసుకుంటాడు దేవుడు, సిద్ధపరుస్తాడు ఆ స్థితికి. సో అంత లోపల మీరు పెడతా ఉండొచ్చు. మీకు ఏదైనా మంచిగా అనిపించినప్పుడు, ఎవరికన్నా సహాయపడుతుంది అన్నప్పుడు. ఓకే, ఎనీహౌ. సో ఈరోజు యెషయా ప్రవక్త గురించి మనం నేర్చుకుంటున్నాను. దేవుడు తన్ని మాదిరిగా మీ కొరకు నా కొరకు ఉంచాడు పిల్లరా. ఓకే, యెషయా ప్రవక్త మీకు తెలుసు కదా, ఆల్రెడీ క్యారెక్టర్ అప్పుడు చూసుకున్నాం. యెషయా ప్రవక్త చాలా స్పెషల్ వ్యక్తి పిల్లరా. ఎందుకంటే ఈయన రాజవంశంలో పుట్టినవాడు, ఈయన యూదా గోత్రంలో పుట్టిన వ్యక్తి, యేసు ప్రభు యొక్క గోత్రానికి చెందినవాడు, రాజు కావలసినవాడు. యెషయా ప్రవక్త వాళ్ళ తండ్రి తాతలందరూ రాజులు. యెషయా సమయానికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను నేను ప్రవక్తగా ఎన్నుకున్నాను, నువ్వు నా ప్రవక్తవి అన్నాడు. సో అందుకనే రాజరికాన్ని వదిలి, నిజానికి చెప్పాలంటే రాజవస్త్రాల్ని వదిలి ఏం కట్టుకున్నాడని రాయబడింది బైబిల్లో? గోనెపట్ట కట్టుకున్నాడని రాయబడింది. సో ప్రవక్తల వస్త్రాలు 3 రకాల వస్త్రాలు వేసుకునే వాళ్ళు. కొంతమంది ప్రవక్తలు గోనెపట్ట వస్త్రంగా కట్టుకున్నారు. కొంతమంది గొంగలి, ఏమంటారు గొంగలి వస్త్రము, గొంగలి పట్టన ఏమంటారు, కంబలే, గొంగలి అంటాము, కంబలి కూడా అంటాం. సో అది వస్త్రంగా ధరించుకున్నారు కొంతమంది ఒంటె రోమాలు వస్త్రంగా ధరించుకున్నారు. సో ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి. అయితే యెషయా ప్రవక్త మరి గోనెపట్టను ధరించుకున్నట్లుగా మనము బైబిల్లో చదువుతాం. చూడండి, రాజు ఏంగా మారాడు? ఎందుకు? తను దేవుడు ఒక పని కోసం పిలిచాడు కాబట్టి ఆ పనికి తగ్గినట్లే బ్రతకాల. ప్రవక్తగా నువ్వు నేను ఈ లోకంలో పిల్లరా, మీరు నేను ఏమై ఉన్నామో దానికి తగ్గినట్లే బ్రతకాల. నేను ఇక్కడ బుధవారం రోజు మనం చూసుకుంటా ఉన్నాం. బుధవారం రోజు కూడా నేను క్యారెక్టర్ సంబంధించి చెప్తున్నా, మీరు ఆన్లైన్లో వినొచ్చు. నిన్న వారం మనం చూసుకున్నాం. ఏం చూసుకున్నాం నిన్న వారం? వెక్కిరించకూడదు. ఏం చేయకూడదు? వెక్కిరించకూడదు, ఎగతాళి చేయకూడదు, వెక్కిరించకూడదు, ఇంకోటి కూడా కించపరచకూడదు, ఇంకా హేళన చేయకూడదు. గుడ్. సో ఇవన్నీ బుధవారం మీరు వినండి. సో ఈ చిన్నవి నేను చెప్పాను. నేను బుధవారం
పరిశుద్ధాత్మ దేవుని బాధపరుస్తాయి. మీరు అనుకోవచ్చు, హేళన చేసి ఎత్తేసేముంది, నల్లగా ఉన్నాను, నువ్వు నల్లోడివి, పొట్టోడివి. నిన్న వారం చెప్పాను నేను. మీరు ఇవన్నీ మీరు అనుకోవచ్చు, ఏమైతే లేను సార్, ఊరికే నవ్వుకుంటున్నాం. కానీ మీకు తెలుసా, ప్రవక్తగా పిలిచిన తర్వాత ఆయన వస్త్రాలు వేరు. అట్లా నువ్వు దేవుని అభిషక్తుడు వినవు. నువ్వు అనుకోవచ్చు ఎగతాళి చేసేం కాదులని. లేదు, దేవుడు నిన్ను ఎగతాళి చేయొద్దని చెప్పాడు. నిన్న వారం చూసుకున్నాం ఎంత డేంజరో. నిన్న బుధవారం నేను చూపించాను. మీరు అనుకోవచ్చు ఏమవుతుందిలే అని. చాలా డేంజర్ ఎగతాళి చేయడము. అమ్మా వింటానారా? ముందర చూడు, ఎగతాళి ఎప్పుడు ఎవరికి చేయకూడదు పిల్లరా. నిన్న వారం మనం చూసుకున్నాం, బుధవారం రోజు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తుంది, ప్లస్ సృష్టికర్తను నిందించినట్లు నువ్వు. నపుంసకుల గురించి మనం నిన్న వారం చూసుకున్నాం. ఎప్పుడు కూడా నపుంసకుల్ని గౌరవించాలి మీరు నేను. ఆదాము పాపం వల్ల వాళ్ళు అలా తయారయ్యారు. అటువంటి వారిని మనం దుఃఖపరచకూడదు, పీడించకూడదు. ఓకే, ఇంట్లో ఉండే వాళ్ళని ముసలోడా, ముసలిదానా, ఇంకేం ఎత్తిస్తాడాలి మీరు నాకు, ముసలోడా, ముసలిదానా, అట్లా మాట్లాడతారు తల్లిదండ్రులని, అవ్వతాతల్ని. డోంట్ డూ దాట్. నిన్న వారం బుధవారం మనం చూసుకున్నాం. ఎలీషాని బోడోడా అంటే ఎలీషా ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి ఏమన్నా పిల్లలకి శపించినాడంట. ఏం శపించాడో కూడా తెలియదు మనకి. 42 మంది పిల్లలు చచ్చిపోయారు. నేను చెప్తున్నా, మా నాన్న, మీ పిల్లలు పెద్దోళ్ళని పట్టుకొని, ఎవరినైనా పట్టుకొని ఏదన్నా సిల్లిగా మాట్లాడుతా అంటే నువ్వు నవ్వుకుంటా హాహాహా అంటున్నావు అనుకో, ఎవరన్నా నీ పిల్లల్ని శపించారనుకో, పెద్దలు దుఃఖంతో కష్టమైపోతుంది మీ పిల్లలకి. ఎప్పుడన్నా పిల్లలు అట్లా మాట్లాడుతుంటే గద్దించాలా, వద్దురా, మనం చేయకూడదు ఆ పని. మనం దేవుని బిడ్డలము, దేవుని రక్తంతో కడబడ్డాం, దేవుని నీలో ఉన్నాడన్నా. ఎవరికి ఎగతాలు చేయకూడదు. లావుగున్నావు, ఏమంటారు, నల్లగున్నావు, పొట్టిగున్నావు, నపుంసకుడు, ముసలోడు, ఈ నడవలేడు, ఇట్లా సో చాలా డేంజర్ మాటలు ఇవన్నీ. సో అందుకే మీరు వినండి. నా దగ్గర ఆ యొక్క బుధవారంది అప్లోడ్ చేశారా? నేను చేయలేదు, ఇంకా చేసేసాను. రేపు 2, ఈరోజు రేపు. నేను విషయం చూస్తే పిల్లరా, ప్రవక్త అంటూనే తను. సో అందుకే మన జీవితంలో ఫస్ట్ లెసన్ ఏంటంటే, నేను ప్రతి ఆదివారం చెప్తున్నా, యాక్చువల్ నువ్వు చిన్న దేవుడివై. సో అదే స్టైల్ ఉండాలి నీ దగ్గర. ప్రతి చోట, ప్రతి విషయంలో నువ్వు కూర్చున్నా, లేచినా, మాట్లాడినా, ఏ వల్గర్ లాంగ్వేజ్, లూజ్ వర్డ్స్ మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడే ప్రతిదీ దేవుడు నీ యొక్క లోపలుండి వింటాన్నాడు. ఆయన్ని బాధపరుస్తా ఉంటాయి, దుఃఖపరుస్తా ఉంటాయి. బైబుల్ అంటుంది యెహోవా పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దును అని. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ చూస్తే ఇంత గొప్ప వ్యక్తి ఏ స్థితికి వచ్చాడు? ఆ బట్టలు వేసుకుంటాడు. ఓకే, అసలు ఏం జరిగిందంటే, ఒకసారి దేవుడు యెషయాతో దర్శనంలో మాట్లాడుతూ అంటాడు, యెషయా వినాలి. ఇప్పుడు మీరు ముందర చూడండి, నీ మీద ఉన్న గోనె పట్ట కూడా తీసేసే అంటాడు. నగ్నంగా తిరుగును 3 సంవత్సరాలు, చెప్పులు కూడా తీసి పడేసాయి, నువ్వు ఏ వస్త్రం లేకుండా తిరగాలంటే. యాక్చువల్గా బైబుల్ స్కాలర్స్ ఏమంటారంటే, మొల చుట్టూ చిన్న వస్త్రం కట్టబడింది అంటారు. అది ఉండొచ్చు, నేను కూడా నమ్ముతాను. మా అర్థమవుతుందా? కానీ ఒకరోజు ఏమన్నాడు దేవుడు వచ్చి యెషయాతో, నువ్వు అవి కూడా తీసేసి చూసారా, వింటున్నారా మీరు? వస్త్రములు లేకుండా, చెప్పులు కూడా లేకుండా తిరగమన్నాడు 3 సంవత్సరాలు. యెషయా ఏమనాలా? నేను రాజవంశంలో పుట్టినవాడిని, నువ్వు ప్రవక్త వంటివి, నేను గోనెపట్టు వేసుకున్నా, ఇప్పుడు గోనెపట్టు కూడా తీసేయమంటున్నావు, చెప్పులు తీసేయమన్నావు, ఎలా తిరగాలి నేను? ఎంత అవమర్యాద! ప్రజల మధ్య ఎట్లా తిరుగుతాను నేను బట్టలు లేకుండా? యవ్వనస్తుడు యెషయా ప్రవక్త. నేను చెప్తానే టైంలో ఆయన యవ్వనస్తుడు, ఈ వాక్యం రాసిన టైంలో యవ్వనస్తుడు ఆయన. కానీ యెషయా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నువ్వు చెప్తే నేను అదే చేస్తా. నువ్వు నా వస్త్రాలు తీసేయమంటున్నావు, వస్త్రాలు లేకుండా నగ్నంగా తిరగమంటున్నావు, నీ మాటే నాకు
సమస్తము, నువ్వు ఏ ఆజ్ఞిస్తావో అది నాకు కావాలా, నువ్వు ఏం చెప్తావో అదే చేస్తా, నన్ను ఎవరు ఏమనుకున్నా పర్లా అని పిల్లరా యెషయా ఆ వస్త్రాలు కూడా తీసేసి తిరిగాడు. ఈ వాక్యం చదవని ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 20 అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో మీరు చూసినట్లయితే యెషయా గ్రంథము 20 అధ్యాయము అష్షూరు రాజైన, చదువుతారనైనా 3వ వాక్యం వరకు. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయుము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకయి నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము. చాలుమా. ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారా పిల్లరా, మీరు నేను ప్రవక్తలము, వాళ్ళు మనకి మాదిరిగా ఉన్నారు. ఇది మర్చిపోద్దండి అమ్మ, ముందర చూడాలా, వాళ్ళు మాదిరిగా అందుకే నేర్చుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు ప్రవక్తతో అన్నాడో తన వస్త్రాలన్నీ తీసేసి తను నడవడం మొదలుపెట్టాడు. 3 సంవత్సరాలు అలా ఉన్నాడు ఆయన. ఓకే, ఏం నేర్చుకుంటున్నాం మనము ఈ వ్యక్తి జీవితంలో నుంచి? చూసారా, ఏం లేకుండా నడుస్తున్నాడు. ఫస్ట్ ది ఏం రాబడింది అక్కడ, ఆయన దిగంబరి అయి తన యొక్క నడుము చుట్టూ గోనెపట్ట ధరించి. ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకుంటా ఉన్నాం యెషయా జీవితంలో నుంచి. ఏంటి దీనికి ఆత్మీయ అర్థం? నేను మీకు చెప్పడంలో ఆయనలాగా మనం కూడా గోనెపట్ట కట్టుకొని తిరగాల అమ్మ, దిగంబరిగా తిరగాల, అట్లా కాదు. అది అప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు మనం పోకూడదు కూడా, ఎవరైనా చెప్పినా కూడా అట్లా చేయకూడదు కదా, లేకుంటే ఎవరైనా మెంటల్ అనుకుంటారు మనల్ని, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మెంటల్ హాస్పిటల్లో వేస్తారు. అయితే ప్రతిదీ ఆత్మీయ అర్థం ఉంది పిల్లలు, అందుకే దేవుడు రాయించాడు. ఓకే, నడుము అనగా ఏంటి? చాలాసార్లు విన్నారు మీరు. అమ్మ, నడుము అంటే ఎస్, 1 పేతురు 1:13 రాబడింది, చదువుకోండి. మనస్సు నీ నడుముతో పోల్చాడు. ఏ దానికి సాదృశ్యం? మోని అంటుంది, బండలు తుడిచేదానికి సాదృశ్యం సార్. ఏమో గోనెపట్టే దానికి సాదృశ్యం, చాలా జాగ్రత్తగా వినండి. ప్రలాపించేదానికి సాదృశ్యం, ప్రార్థనకు సాదృశ్యం ప్లరా. ప్రలాపంతో ప్రార్థన. వినండి ప్లరా, ఏంటి ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఎందుకన్నాడు ఈ యొక్క ప్రవక్తను నువ్వు నడుమునకు గోనెపట్ట ధరించి, నేను మళ్ళీ మీకు చదివిస్తాను, అది విలపించేవాడు ఈ వ్యక్తి. మీరు బైబిల్లో చూసినట్టయితే ప్రవక్తల యొక్క మెయిన్ పని మీరు చూసినట్టయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, జనాల్ని పిలిచి ప్రలాపించేవారు. ప్రార్థనలో బూడిద వేసుకునేవారు, గోనెపట్ట ధరించుకొని సాష్టాంగ పడేవారు దేవుని ఎదుట, విలవిలలాడిపోయేవారు. ఎవరి కోసము చెప్పాలి మీరు, ఎవరి కోసము? వాళ్ళ కోసం కాదు, ప్రజల కోసం. అది ప్రవక్తల్లో ఉండే క్యారెక్టర్. దీనికి అర్థం అది, నీ మనస్సులో ఏముండాలంట, విలపించే గుణం ఉండాలా, ప్రార్థన చేసే అలవాటు ఉండాలా. జాగ్రత్తగా వినండి, మీరు నేను నిరంతరము ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండాలి. వింటున్నారా? ఏ రీతిగా శరీరానికి ఆక్సిజన్ అవసరమో, మా శరీరంలో ఆక్సిజన్ లేకుంటే ఏమవుతుంది నాయనా? శరీరం చనిపోతుంది. వింటున్నారా? పైన చూడండి, జాగ్రత్తగా వినండి, డిస్టర్బ్ కాదని. చిన్నపిల్లలు అరుస్తూ ఉంటారు, మాటికి చూడాల్సిన పనిలే, ముందర చూస్తూ ఉండండి, కాన్సన్ట్రేషన్ వదలకండి. ఆక్సిజన్ శరీరానికి ఎంత అవసరమో ప్రార్థన నీ ఆత్మకు అంత అవసరము. శరీరం ఎట్లయితే చచ్చిపోతుందో ఆక్సిజన్ లేకుంటే, ప్రార్థనలో లేని వ్యక్తి ఆత్మీయంగా చచ్చిపోతాడు పిల్లరా. సాతాను యొక్క నిత్య ప్రయత్నం, కంటిన్యూస్గా వాని ఎఫర్ట్స్ ఏముంటాయంటే మీ జీవితంలో, మన జీవితంలో, ముఖ్యంగా క్రైస్తవులు, ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన విని ఆయన జవాబిచ్చే దేవుడు కాబట్టి సాతాను నిరంతరం ప్రయత్నం చేస్తాడు. ఏమని? ప్రార్థన ఆపాల, మిమ్మల్ని నేను ప్రార్థన చేసుకోకుండా ఆపాలని. ఎందుకు తెలుసా? వానికి తెలుసా చచ్చిపోతాడని.
ఆమె అర్థమవుతుందా? అందుకే వాడు ఎట్లా స్ట్రైట్గా నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయొద్దు అనడు. వీలైనంత వరకు నిన్ను పక్కకి లాగే ప్రయత్నం చేస్తాడు దేవుని యొక్క రిలేషన్ సంగతి నుంచి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో ఉండవో, ప్రార్థన నీకు ఇష్టం ఉండదో, వాడికి బాగా తెలుసు చచ్చిపోతాడు ఈ వ్యక్తి. మిమ్మల్ని నన్ను దేవుడు సృష్టించిండేదే దేవునితో సంబంధంలో అనుక్షణం ఉండేది, ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన నుంచి దూరం అవుతా ఉంటావో, నీకు అర్థం కాల నువ్వు చనిపోయే స్థితికి వెళ్తాను. ఆదామని అదే చేశారు, మెల్లిగా పక్కన తీసి పండు తినిపించాడు. నేను పక్కన తీసి ప్రార్థనలో నువ్వు లేకుండా పోతావు అంటే నువ్వు ఆల్రెడీ నీ జీవితాన్ని పాడు చేసుకునేకి వెళ్తావు. అప్పుడే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ కొంతకాలానికి నీకు అర్థమవుతుంది నువ్వు కంప్లీట్గా అటాక్లో ఉన్నావని, నువ్వు నష్టపోతావు. అందుకే యేసు ప్రభు దేవుడు మనిషిగా వచ్చి ఈ మాటలని తన నోటితో అనేక సార్లు చెప్పాడు. పిల్లరా చదవండి 26:41 ఒకసారి, మత్తయి సువార్త 26:41 చదువుతారు ఎవరైనా? 26:41 మత్తయి సువార్త 26:41. యా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. చూసారా పిల్లరా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో. ముందర చూడండి, ఆయన ఇంకోసారి ముందర చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు చెప్తున్నారు ఇది? దేవుడు చెప్తున్నాడు. మనిషిగా వచ్చాడు. మనిషికి ఏమవసరమంట? మీరు 41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి. అంటే నువ్వు ప్రార్థన చేయకుంటే ఏంలో ప్రవేశిస్తావు? నాన్న వింటానరా? మీరు ప్రార్థన చేయకుంటే శోధనలో ప్రవేశిస్తావు. ఏంటి శోధన అంటే? పిల్లరా, శోధనలో అంటే నువ్వు శోధనలో ప్రవేశించే నువ్వు కష్టంలో పడతావు. మీరు అర్థం చేసుకోవాలని చెప్తాను. ఏదన్నా ఊహించని అనారోగ్యం నీకు తగలచ్చు, యాక్సిడెంట్లో నువ్వు ఇరుక్కోవచ్చు, లేదా నీ ద్వారా ఎవరికైనా యాక్సిడెంట్ కావచ్చు, భార్యాభర్తల మధ్య కొట్లాట రావచ్చు, నీ డబ్బులు నువ్వు పోగొట్టుకోవచ్చు, నీ మొబైల్ పోగొట్టుకోవచ్చు. నేను వింటానరా? శోధనలో పడ్డమంటే ఉన్నట్లుండి మంచి మంచి రిలేషన్స్ చెడిపోవచ్చు, పిల్లలు కష్టాల్లో పడవచ్చు, పిల్లలు ఎవరితోనో బ్యాడ్ ఫ్రెండ్షిప్లో పడవచ్చు, ఏదన్నా జరగచ్చు. పిల్లరా, ఈ దేవుడు అన్న నువ్వు ప్రార్థనలో చేయకుంటే శోధనలో పడతావని. అందుకే ప్రవక్తల జీవితం ప్రార్థన జీవితంగా ఉండేది. పిల్లరా, నేను ప్రార్థనలో ఉండాల. తర్వాత ఏం రాబడింది? ఆత్మ సిద్ధమే కానీ శరీరము. అందుకనే మీ శరీరం ఒప్పుకోదు ప్రార్థన చేయడానికి. ముందు ఈయనండి జాగ్రత్తగా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సాతాన్ ఎంత తీవ్రంగా మీ జీవితాల్లో పనిచేస్తున్నాడో ప్రార్థన చేయకొని ఉండే వాళ్ళ జీవితాల్లో. వింటానారమ్మా? నువ్వు ప్రార్థన చేసుకునే వ్యక్తి కాకుంటే ఎంత సీరియస్గా నీ జీవితంలో పనిచేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. నువ్వు ప్రార్థన అంటూనే నీకు మనసు ఉండదు. నువ్వు వెంటనే మొబైల్ తీసుకో. మనందరూ అనుభవిస్తున్నాం ఇదే. మొబైల్ తీసుకుంటే జాయ్ఫుల్గా ఉంటుంది, నీకు శరీరంలో ఎంతో ఆనందం ఉంటుంది. రీల్స్ చూసుకుంటూ పోతావు, షార్ట్స్ చూసుకుంటూ పోతావు, అప్పుడప్పుడు న్యూస్ వింటా. నువ్వు మొబైల్లో మీడియాలోకి పోతే, సోషల్ మీడియాలో బాడీ చూడండి ఎట్లుంటుంది అప్పుడు. మీరు అనుభవించారు ఇదంతా, మీకు తెలిసింది నేను చెప్తున్నా. వేరే ఆ సాటిస్ఫాక్షను ప్రార్థన అంటే రాదు. ఎందుకు తెలుసా? నువ్వు అటాక్లో ఉన్నావు. వాడు సాతాన్ నీ జీవితం మీద పనిచేస్తాడు. నువ్వు ఆనందించాల్సింది ఏదంటో తెలుసా? నువ్వు ఆనందించాల్సింది ప్రార్థనలో. నువ్వు స్వర్గంలోకి ఎక్కే టైం అది, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే టైం. అందుకే ప్రార్థనలో ఏదో గోడను చూసుకుని ప్రార్థన చేద్దాడే. నమ్మండి, మీరు దేవుని కన్నుల్లో కన్నులు పెట్టి చూసి మీరు కళ్ళు మూసుకున్నా కూడా మీ ఆత్మ కళ్ళు తెరిసాలా. దేవుణ్ణి చూడాలా, మీ ఆత్మ సింహాసనాన్ని చూడాలా, నీ చుట్టూ దూతలో. ఇది యాక్చువల్గా ఉండేదే. నీ ఎదుట ఎప్పుడు ఇదే ఉండేది. బైబిల్లో రాయబడింది 12:23 చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక, మనం సియోను పట్టణంలో ఆల్రెడీ జీవిస్తాం. అక్కడ మన పౌరసత్వము పరలోకములో ఉండేది. నువ్వు మొబైల్ తీసుకో, ఎంత 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 బాగుంటుంది శరీరానికి, ఆత్మ. ఆ తర్వాత మీరు ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటాం, తప్పేం లేదు. మేము మాట్లాడతాం మా ఫ్యామిలీ పిల్లలు. కానీ నీకు ఉండాలా,
గంటలు గంటలు ఆడే, అర్ధగంట ఆడే భార్యాభర్తలు మాట్లాడుతూ ఉంటారు. లేదంటే ఎవరైనా పిల్లలతో, లేదంటే బంధువులు వచ్చారనుకో, పక్కింటి వాళ్ళు వచ్చారనుకో. చూడండి, మీరు ఆలోచించండి, మీ లైఫ్ చూడండి. అందుకే మీ జీవితాల్లో జరగాల్సినవి జరగడంలా, జరగకూడని జరిగిపోతూ ఉంటాయి, ఊహించనివి జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే నేను తప్పనడంలా. మీ పిల్లలతో మాట్లాడాలా, భార్యతో మాట్లాడాలా, భర్తతో మాట్లాడాలా. ఎస్, దేవుని వాక్యం వింటారు, ఓకే, మొబైల్లో. కానీ మీకు తెలుసు చెప్పలేరా, మీరు ప్రార్థనలో గడుపుకోకుంటే మీ జీవితంలో శోధనలో పడతారని నన్ను ఎవరు సృష్టించారో ఆయన నోట్లో నుంచి వస్తానే మాటలు ఇవి. ఆయన అబద్ధం చెప్పడు. అయినా నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు? నువ్వు అనుకుంటావు నిద్రపోతే పొద్దునే చాలా ఆనందంగా ఉండదు. ఎందుకు ఆయన నిద్రపోలా? పెందలకడనే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. దినమంతా ఏం చేసేవాడు? శోధనల్ని జయించేవాడు. ఆయన కోపం వచ్చేది కాదు ఆయనకి, కామక్రోధ మదమాత్సర్యాలు వచ్చేటివి కాదు ఆయనకి, కొట్లాడేవాడు కాదు ఆయన. దినమంతా మనం ఎందుకు చేస్తున్నాం అవన్నీ? ఆయన చేయలేంది. ఎందుకంటే ఆయనలాగా మనం ప్రార్థనలో గడపడంలా. ఆయన ఏం చేసేవాడు తెలుసా? శిష్యులతో కూర్చొని మాట్లాడేవాడు. బైబిల్ సరిగ్గా చదవని సువార్తలు టక్కన ఉన్నట్టుండి లేచిపోతాడు పక్కకి. నేను ప్రార్థన చేసుకొని వస్తాను. నీకు నాకు ఈ హ్యాబిట్ ఉండాలి పిల్లరా. నేను సమయం ఎక్కువగా ప్రార్థనలో గడపాలా. అందుకే నేను మీకు చాలాసార్లు చెప్తుంటాను, అందరూ లేకముందే సమయం గడిపేసేయండి అక్కడ. అట్లని చెప్పి దినమంతా మళ్ళీ ప్రార్థన అవసరం లేదా? నో. నన్ను అడిగితే ఎడతెగక ప్రార్థన చేయమని దేవుడు చెప్తానంటే దినమంతా ఈ సెన్స్లో ఉండాలను. మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండాలి ఆయనతో. ఆఫీస్లో ఉన్నావు, నువ్వు పని చేసుకుంటూ ఉన్నావు. 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే లంచ్ టైంలో ఏ ఆఫీసర్ వద్దంటాడు, ఏ స్టాఫ్ వద్దంటారు చెప్పండి? మీరు ప్రాపర్గా మంచి పని చేసే వాళ్ళు అయితే లంచ్ టైం 20 నిమిషాలు అనుకోండి, 5 నిమిషాలు నేను ప్రార్థన చేసుకుంటా. యాడ్ చేస్తాం మనము, కూర్చొని కొలీగ్స్తో మాట్లాడలేక సరిపోతుంది. మనకు హ్యాబిట్ వేసుకోవాలి. శరీరం ఒప్పుకోదు. శరీరం అంటుంది దాంట్లో ఆనందం ఉంది, దీంట్లో ఏముంది ప్రార్థనలో. కానీ మీకు తెలిసిన నలుపులరా, యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన మెలకుగా ఉండి ప్రార్థన చేయాల. ప్రార్థన అంత అవసరం మీ నా జీవితాలకు పిల్లరా. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం ప్రవక్తకి ఏమంటారు దానికి అర్థము? ఆయన నడుమునకు గోనెపట్టె కట్టుకున్నాడంటే అర్థం ఏంటంటే ప్రార్థన పిల్ల. ఇంకోటి నేను చెప్పాలను క్లియర్గా, కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏ గెస్చర్లో ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలా? మోకరిల్లా నాకు అప్పుడవుతుంది బ్రదర్, మోకరిల్లా నడుచుకుంటానా, చేతులు ఎత్తా, సాష్టాంగ పడా, ఇంకేముందమ్మా, కూర్చోనా, పడుకోనా? ప్రార్థన నువ్వు ఏ స్థితిలో చేసినా దేవుడు వింటాడు, ఓకే. కానీ ఇంకోటి కూడా చెప్తా, ఎస్, నీ గెస్చర్కి చాలా విలువ ఉంది. నువ్వు మోకరిల్లడంలో చాలా విలువ ఉంది. దేవునికి ఇష్టం, అదే మంచిది మోకరిల్లు ప్రార్థన చేసుకోవడం, ఓకేనా? సో తప్పేం లేదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడైతే ఒంటరిగా చేయలేము. ఇప్పుడు మీకు ఎవరైనా ప్రార్థన ఇచ్చారనుకోండి, మోకరిల్లు నాకేం అబ్జెక్షన్ లేదు, మీరు మోకరిల్తారంటే. సాష్టాంగ పడతాను ఉన్నాను సార్ అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అంత టైం వేస్ట్. సో ఎక్కడ ఏం ప్రార్థన చేయాలి? ప్రార్థన వింటాడు దేవుడు. కానీ ఎస్, ఇది ఇంపార్టెంట్ కూడా. మోకరిల్లడం అంటే ఏంటి? నువ్వు తప్ప ఇంకో దిక్కు లేరు. చేతులు ఎత్తడం అంటే అయిపోయి ఎవరు లేరు ఇంకా నాకు, నువ్వు ఆదుకుంటే తప్ప. సాష్టాంగ పడడం నేను చాలాసార్లు అన్నీ చేస్తుంటాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా. మంచిది ఇది. దీనికి చాలా విలువ ఉంది బైబిల్లో. సాతాను ఏమన్నాడు యేసుప్రభుని 4:9 మీరు చేస్తే సాష్టాంగ పడమంట అన్నాడు. సాష్టాంగ పడడంలో వాడికి తెలుసు సాతానే దేవుడు, నువ్వే నాకు సర్వం ఇచ్చేవాడు అని అర్థం. అందుకే సాష్టాంగ పడమంటాడు. ఇంకో చోట సాతాను అంటాడు మోకరిల్లమంటాడు కదా. సో మంచిది, కానీ వీటిని బట్టి కన్ఫ్యూజ్ కాదండి. పరిస్థితులు బట్టి మీరు చేసుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు మోకాల మీద ఉండొచ్చు. కొంతమంది మోకాల మీద ఉంటేనే వింటాడు దేవుడు, లేదంటే అది తప్పది. కానీ మంచిది నువ్వు మోకరిల్లడం. నీకు తెలుసు అయ్యా, సపోజ్ నువ్వు ఏదో నా బలహీనత ఉంది, మొబైల్ ఇడిచలేకపోతాను, మొబైల్ అలవాటు వదులుకోలేకపోతాను ఎంత ప్రయత్నం చేసినా. సో నువ్వు ఆ టైంలో ఆయన ఎదుట మోకరిల్లి చేతులు ఎత్తచ్చు. ఆయనకు అర్థమవుతుంది ఏం చేయాలనుకుంటున్నావు అండి. నీ మనసుతో అంటున్నావు, ప్రభా ప్లీజ్ నాకు సహాయం చేయి, నా యొక్క ఈ అలవాటును తప్పించు. చెప్పాలా? అయ్యా, మొబైల్ ప్రార్థన కంటే మొబైల్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రార్థన కంటే ఇతరులతో కూర్చొని మాట్లాడేది చాలా ఇష్టమయ్యా. నువ్వే నన్ను కాపాడగలవు, నువ్వే నాకు ఈ అలవాటు నుంచి
విడిపించగలవని నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. సో ఓకే, ఏం చేసేవాళ్ళు? ప్రవక్తలు ప్రలాపించేవారు ప్లరా. అయినా నువ్వు నేను ప్రవక్తలం. ఇతరుల కోసం మనము ప్రలాపించే మనస్సు కలిగి ఉండాలా. మీరు ఆఫీస్లో పనిచేస్తున్నారో మీ కొలీగ్స్ కోసము కన్నీరు కార్చే మనసు కలిగి ఉండాలా. ఓకే నా వీడియో రెడీగా ఉందా? హలో. ఆ తర్వాత మీ భర్త రక్షణలు లేకుంటే, పిల్లలు రక్షణలు లేకుంటే, ఒకవేళ పిల్లలు రక్షణ పొందుకొని ప్రార్థనా పరులు కాదు, తిండిపోతులు, పడుకోవడము, తిరగడము, టీవీ, మొబైల్ దీంట్లో దూరుకొని ఉంటే నువ్వు వాళ్ళ కొరకు విలపించాలా. నీ కన్నీటి ప్రార్థన చాలా అవసరం. నువ్వు నీ ఇంటికి ప్రవక్తవి. నీ భర్త కోసం, నీ పిల్లల కోసం. నీ ఇంట్లో సరిగ్గా లేదు పరిస్థితి, నీ పిల్లలు దేవుని కంటే, నీ భర్త దేవుని కంటే వేరే విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నారంటే మామూలే లేని సార్ అనుకునేవు. ఆల్రెడీ నువ్వు అటాక్లో ఉన్నావు, నువ్వు పోరాడాలా. నా జీవితము ఒక దైవజనుడు మంచిగా చెప్పాడు. ఒక వ్యక్తిని చూసినప్పుడు రక్షణ లేకుండా బలహీనంగా ఉన్నప్పుడు నేను అతన్ని చూడాల్సిన విధానం ఏంటంటే, సపోజ్ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు, మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇండ్లు కాలుతుంది అనుకోండి. మీ ఇల్లు కాదండి, ఎవరో అని ఇల్లు అనుకుందాం. హలో, ఇండ్లు కాలుతుంది అనుకోండి అగ్గితో. మీ కొడుకు లోపల ఉన్నాడు, అప్పుడు మీ పరిస్థితి ఎట్లుండి చెప్పండి అమ్మా. ఇండ్లంతా నిప్పు పట్టుకుంది, ఇండ్లు దగ కాలుతుంది. నువ్వు బయటికి పోయి వచ్చేటప్పుడు మొత్తం కాలుతుంది, లోపల నీ పిల్లలు పండుకొని ఉన్నారు. ఎట్లుంటుంది నీ పరిస్థితి? ఏం చేస్తావు నువ్వు అప్పుడు? అరుస్తావు, ఏడుస్తావు, గోంగులు పెడతావు, అందరినీ పిలుస్తావు, కాపాడండి కాపాడండి అని కేకలేస్తావు. నేను చెప్తున్నా, నీ పిల్లలు ప్రార్థనా పరులు కాకుండా, బైబిల్ చదవకుండా, చర్చికి రాకుండా ఉంటే, నీ భర్త కానీ, నీ బంధువులు కానీ, నీ కొలీగ్స్ కానీ, నువ్వు నేను ప్రవక్తలు ఎందుకు మాదిరిగా ఉన్నారు? మనం విలపించాల వాళ్ళ కోసము, ఏడ్చాల వాళ్ళ కోసం, ప్రార్థన చేయాలి. మనము ఊరికే ఉండకూడదు. మామూలే సార్, వచ్చేలే. మీరు నేను చూడాల్సింది, వాడు అగ్నిలో ఉన్నాడు. చూడండి, జస్ట్ ఆ వీడియో పెట్టినాను, మీరు అర్థం చేసుకుంటారు లేదో అని చెప్పి నేను ఈ వీడియో జస్ట్ ఇండ్లు కాలుతుంది, సౌండ్ పెట్టలే. మీరు సౌండ్ రాదా? నేనా ముందే చెక్ చేసుకోవాల్సింది. తల్లి ఏడ్చుకుంటూ పోతూ ఉంటుంది పిల్లరా. ఈ వీడియోలో మీరు చూస్తే తల్లి బయటికి పోయి ఉంటుంది, వస్తే వాళ్ళ ఇంట్లో కాలుతా ఉంది. నీ మనస్సు దేవునికి చోటి ఇవ్వకపోతే ఏం జరుగుతుందంట? కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు ఏం చేస్తాడంట? భ్రష్ట మనస్తత్వానికి అప్పచెప్తాడంట పిల్లరా. భ్రష్ట మనస్తత్వానికి అప్పచెప్తాడంటే ఏమైతుంది? ఆ తర్వాత ముందుకు చదువునైనా అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను. చూసారా పిల్లరా? నాన్న వింటాన్నావా? నువ్వు ప్రార్థనా పరుడు కాకుంటే, నువ్వు బైబిల్ చదువుడు కాకుంటే, లేకుంటే నీ కుటుంబంలో అట్లా వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన వారి కొరకు చేయకుంటే, ఆ పిల్లలు వదిలేస్తే బైబిల్ అంటుంది వాళ్ళు ఏంగా తయారవుతారంట? దుర్నీతి చేత నిండిపోతారు, దుష్టత్వం చేత నిండిపోతారు, లోభం చేత నిండిపోతారు, ఈర్ష్య వాళ్ళలో నిండిపోతుంది. ఆ తర్వాత చూసారా, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగాండ్రుగా మారుతారు. వాళ్ళు అపవాదికులుగా మారుతారు, దేవద్వేషకులుగా మారుతారు, హింసకులుగా, అహంకారులుగా, బింకంలాడువారుగా, చెడ్డవాటిని కల్పించేవారుగా, తల్లిదండ్రులుగా, అవిధేయులుగా మారుతారు. నేను విలవిల్లాడాలా. నా పిల్లలు ప్రార్థనా పరులు కాకుంటే, బైబిల్ చదివేవారు కాకుంటే, నీ భర్త రక్షణ లేకుంటే, నీ భార్య రక్షణ లేకుంటే, పిల్లలని లేకుంటే, నీ కొలిక్ ఉన్నాడు పక్కన, వాడి జీవితం అలా అయిపోతుంది. నేను సువార్త చెప్పాలా, వాళ్ళకి మాట్లాడాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మీరు నేను. అందుకే మనం ఈ ప్రపంచంలో ప్రవక్తలుగా దేవుడు పెట్టాడు పిల్లరా. నా నోటికి అధికారం ఇచ్చాడు ఆయన. నేను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి జీవితంలో పనిచేశాడు. నమ్మండి, ఇది జరుగుతుంది. నువ్వే ప్రార్థనాపరుడు కాకుంటే ఏంటి నీ పరిస్థితి? ఆ తర్వాత కింద చూస్తే ఇంకా రకరకాల గుణాలు ఆ వ్యక్తిలో ప్రవేశిస్తాయంట. ఎందుకంటే ఆ వ్యక్తిని దేవుడు వదిలేస్తాడని రాయబడింది. నా పిల్లలు వదలబడకూడదు పిల్లరా. భక్తిలో ప్రవక్తలు విలవిల్లాడేవాళ్ళు ఇజ్రాయెల్ జనాంగం కోసము. వారు చేసే పాపాన్ని బట్టి ఏడ్చేవాళ్ళు, గోనెపట్ట కట్టుకునేవారు, బూడిద వేసుకునేవారు మింద. సరే, అవన్నీ మనం చేయమందు కొత్త నిబంధన. కానీ ప్రార్థనలో వారి కొరకు మనము గోజాడే తల్లిదండ్రులుగా, భర్తగా, భార్యగా, కొలీగ్స్ కోసం, రిలేటివ్స్ కోసం ఉండాలి పిల్లరా. చూడండి ఏం రాయబడిందో
2:5 ఇది ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగేది ఇది. ఆ మనిషి ఉంటాడు కదా, ఆ మనిషిలో ఇవన్నీ ప్రవేశిస్తాయి పిల్లరా, ఈ గుణాలన్నీ ప్రవేశిస్తాయి ఆ మనిషిలో. అందుకే బయట అట్లుండేది. నీ పిల్లలు అలా తయారవుతారు. ఇది లా, దేవుని చట్టం ఇది. ఏం చట్టము? స్టార్టింగ్ చెప్పునేనా అదే వాక్యం స్టార్ట్ 28 మరియు వారు తమ మనసులో దేవునికి, వాళ్ళ జీవితంలో ప్రార్థన ప్రాధాన్యత, బైబుల్ ప్రాధాన్యత, చర్చ్ ప్రాధాన్యత, ఇక్కడ వచ్చి వాక్యం వినేది ప్రాధాన్యత నువ్వు ఇవ్వలేదనుకో, నీ పిల్లలకి పెట్టలేదనుకో, బిడ్డ నీ పిల్లల్లో బైబిల్ చెప్తుంది వారి మనస్సులో దేవుని చోటు ఈరు కాబట్టి వాళ్ళకు ఈ గుణాలన్నీ వచ్చేస్తాయి. నువ్వు ఎంతో కష్టపడి చదివించింటావు, వాళ్ళని నేను చూసుకోరు. కష్టపడి చదివించుంటావు, తప్పుడు మార్గంలో పోతారు. ఎందుకంటే వాళ్ళల్లో ఇవి ప్రవేశిస్తాయి. చివరికి ఏమవుతుందో తెలుసా? 2:5 చూడండి ఏం రాబడింది. ఇదే బుక్లో, రోమిలు రాసిన పత్రిక 2:5. కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఏం సమకూర్చుకుంటున్నారు వాళ్ళు? ఉగ్రతను. మనం ప్రతి ఫ్రైడే మన మోరల్ లైఫ్ గురించి ఎలా బ్రతకాలని నేర్చుకుంటా ఉన్నాం. ఇట్లాంటివి వినడం వలన బలహీనతలన్నీ కడగబడతాయి మన జీవితంలో. ఉగ్రతను సంపాదించుకుంటున్నారు. నీ కొలిక్ ఉన్నాడే ఆఫీస్లో, నీ యొక్క బంధువు ఉన్నాడే, నీ భర్తే, ఎడన్నా పోనీ అనుకోని ఉగ్రత సంపాదించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు బ్రతికే కాలంలో ఏమైంది? చచ్చిపోయినాక చూసుకుందాం సార్ అనే కూడా లేదు. ఇప్పుడు కూడా ఈ చెడ్డ అలవాట్లతో నీ పిల్లలు నింపబడతారు, నీ భర్త నింపబడతారు, భార్య నింపబడతారు, బంధువులు నింపబడతారు. అందుకే నీ ప్రార్థన వాళ్ళకి అవసరం. నువ్వు చెప్పచ్చు దేవుని ఎదుట, అయ్యా ప్రవక్తల ఇదిగో నా కుటుంబం కోసం వెలువెల్లాడుతాను నేను, నా పిల్లల్లో ఈ యొక్క అలవాటు పెట్టు స్వామి. వారికి మొబైల్ ఇష్టం ప్రార్థన కంటే. మొబైల్ పట్టుకుంటే చాలు వాళ్ళకు ఆనందం, అదొక ఆనందం. నాన్న మంచిది కాదురా ఇవి. యేసయ్య అన్నాడు ప్రార్థన చేయకుండా నువ్వు శోధనలో పడతావని. అర్థమైందా? సో అందుకనే చాలా అవసరం ఇది. ఓకే, పౌలు కూడా అన్నాడు కదా, గలతీయులకు రాసిన పత్రిక 4:19 ఏమంటాడు? పాత నిబంధన గ్రంథంలోనే కాదు, వెలువెల్లాడిండేది వాళ్ళు. 4:19 గలతీయులకు రాసిన పత్రిక మీరు చదివితే పౌలు ఏమంటాడు? అమ్మా, మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన. ఒక పాస్టర్ ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు ఆ సంఘం కోసము. అమ్మ అర్థమవుతుంది, గలతీ సంఘం కోసం. ఎందుకంటే అలా కొద్దిగా వేరే విధంగా వాళ్ళు యేసు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టారు, ఆచారాల్లోకి దూరారు వాళ్ళు. మళ్ళా మీకోసం నేను వేదన పడతానా. తండ్రిగా నీకు వేదన ఉండాలా, తల్లిగా వేదన ఉండాలా, నీ పిల్లల గురించి దేవుళ్ళో ఉన్నారా లేదా అని, నీ భార్య భర్త గురించి, బంధువుల గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, ఆ తర్వాత మీ యొక్క నీతో పనిచేసే వాళ్ళ గురించి, ఆఫీస్ స్టాఫ్ గురించి, కానీ అందరి గురించి మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి పేరా. లేకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు నేను ప్రార్థన చేయకుంటే. చదవండి ఇర్మియా గ్రంథము 4:7-8 వాక్యాలు. ఫాస్ట్గా తిన్నైనా స్లోగా చేయగానే టైం చాలా తక్కువ ఉంది. ఎవరైనా టక్కన తీసి 2-3 చదువుతానండి. పొదల్లో నుండి బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. చూసారా, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడే నిర్జనముగా ఉండును. ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. ఏం బయలుదేరి ఉన్నాడంట? స్టార్టింగ్ పెట్టినాను ఇంకోసారి. పొదలలో నుండి బయలుదేరి ఉన్నది. ఎవరు వాడు? సాతాను పిల్లరా, బయలుదేరి ఉన్నాడంట. ఆ తర్వాత జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. అందుకే సాతాను అంటున్నాను, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. ఓకే, ఏం చేయాలా? నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును. ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి. ఇర్మియా ప్రవక్త అక్కడ గోనెపట్ట కట్టుకొని ఇజ్రాయెల్ జనాంగం కొరకు ప్రార్థిస్తున్నాడు. మీరు నా కుటుంబం కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, బంధువుల కొరకు. లేకుంటే వాడు వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. అందుకే చూడండి ప్రపంచం ఎట్లా ఏ స్థితిలో ఉందో ఈరోజు. ఎందుకు యుద్ధాలు? వాడు వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. సో ఏం చేయాలా? మీరు నేనేం చేయాలంటే రోదన చేయాలా, ప్రార్థన చేయాల పిల్లరా. ప్రార్థన చేసే వ్యక్తి, ప్రార్థన చేసే కుటుంబము ఎలా ఉంటుందంటే సాతానికి, వినండి చెప్తాను నేను మీకు. మీరు ఎప్పుడైనా ఇంటి బయట బోర్డు చూసారా? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చూసారా లేదమ్మా? చూసారు కదా?
ఆ బోర్డు చూస్తూనే మీకు ఏమనిపిస్తుంది? మా కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు చూస్తే మీరు పరిగెత్తారా ఇంట్లోకి? ఒక విధమైన ఏమైతే ఆల్రెడీ సరే దొంగలు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? పోరు లోపలికి. ఎందుకు? కుక్కలు ఎంటన్నా పడతాయి, ఇలాంటి గట్టిగా అరిస్తాయి. అరిచినప్పుడు ఏమవుతాయి? ప్రజలు లేస్తారు. సి, ఏ ఇంట్లో ప్రార్థనా పరుడు ఉంటాడో ఆ ఇంట్లో సాతాను ప్రవేశించలేడు పిల్లరా. అమ్మా, నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థన చేసావు, దినంలో ప్రార్థన చేసావు, రాత్రి ప్రార్థన చేసావు, దినంలో కూడా నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రతి క్షణం ఈ సెన్స్లో ఉంటావు. నా పిల్లల కోసం ప్రార్థన చేయాలి, నా కోసం ప్రార్థన చేయాలా, నా యొక్క ఫ్యూచర్ కోసం ప్రార్థన చేయాలా. అమ్మా ఇంటానారా? ఎట్లయితే కుక్కలు ఉన్నాయి జాగ్రత్తలో, సాతానికి తెలుసు ప్రార్థనా పరుడు ఉన్నాడు జాగ్రత్త అని. దయ్యాలు మాట్లాడుకుంటా ఈ ఇంట్లోకి పోకూడదు అని. నీకు తెలుసా దయ్యాలు మాట్లాడతాయని? చదివే బైబిల్ ఎవడన్నా? సాతాను ఏమన్నాడు దేవుడితో యోబు గురించి? నువ్వు చుట్టూ ఏమేసి ఉంచావు? సై సాతాను దేవునితో చెప్తాడు, నువ్వు కంచె వేసి ఉంచావు అని. ప్రార్థన ఏం చేస్తుంది? కంచె వేసి ఉంచుతుంది. అర్థమైంది? ఎప్పుడైనా చూసారా? పక్షిరాజు ఉండే చోట పాములు తిరుగులాడుతున్నాయి. పక్షిరాజు ఉండే చోట పాములు ఉండవు. ఏమవుతుంది పాము ఉంటే? పక్షిరాజు ఏం చేస్తాడు? అందుకే పాములు ఆ జోలు ఆ ఏరియాలో ఉండవు. పక్షిరాజు ఆడున్నాడంటే పాములు ఉండవు. ఆ సగాల ఉంటే కనపడితే పక్షిరాజు ఏం చేస్తాడు? పాముని ముక్కుతో పొడిచిపడి చంపేస్తాడు. అసలు తీసుకొని వెళ్ళిపోతాడు, వాటికి గాల్లో తీసుకెళ్ళిపోతాడు పాముని. చూసారు ఎప్పుడన్నా? వీడియోస్ చూడండి. గాల్లోకి తీసుకెళ్తే ఏమవుతుంది? పాముకి చచ్చిపోయిన దారం కంటే అద్దుమానం అయిపోతుంది. అది ఏం చేయలేదు, చచ్చిపోతుంది అది. ఎందుకంటే ఆడ బ్రతుకుతుంది అది భూమి మీద, గాల్లో బ్రతకదు పాము. పక్షిరాజుకి తెలుసు, అట్లా ఎత్తుకొని పోతాడు పైకి. నువ్వు నేను తెలుసున్న ప్రార్థనా పరుడు యాడుంటాడో సైతాన్ రాడు. ఎందుకంటే నువ్వు ఎత్తుకొని వెళ్ళిపోతావు వాడిని పైకి. దేవుని సింహాసనం ఎదుట పెడతావు. అయ్యా, ఈ రోగం నా శరీరంలో రాకూడదు, నా పిల్లల్లో రాకూడదు. నీ కుమారుడు పేమెంట్ చేశాడు, అయినా చూడు తండ్రి ఈ రోగం దూరింది. వింటానారా? దేవుని ఎదుట పెడతావు, దేవునితో అంటావు, నువ్వు అన్నావు నీ శత్రువు ఒక మార్గంలో వస్తే వీడు నా జీవితంలో, నా పిల్లల్లో, నా కుటుంబంలో ప్రవేశించాడు. ఈ తాగుబోతనం ప్రవేశించింది తండ్రి. ఇక డబ్బులు వేస్ట్ చేసే అలవాటు ప్రవేశించింది. ఇష్టానుసారంగా తల్లిదండ్రులతో మాట్లాడే అలవాటు ప్రవేశించింది నా పిల్లల్లో. నీ చర్చికి రావడం కంటే ఇంట్లో పడుకోవడం ఎక్కువ ఇష్టం వీడికి. నువ్వు ఎప్పుడైతే ఈ పామును ఎత్తుకొని నిలబడతావో, ఆకాశంలో తీసుకెళ్తావో ఈ పాముని, పక్షిరాజు మాదిరి మనల్ని దేవుడు పాముతో పోల్చాడు. ఏదాంతో పోల్చాడు? పక్షిరాజుతో పోల్చాడు మిమ్మల్ని అన్నీ. అర్థమైందా? చాలాసార్లు చెప్పా, అగ్ని ఉండే చోట పురుగులు ఉంటాయా? ఐస్ క్రీమ్ ఉండే చోట ఉంటాయి పురుగులన్నీ. అగ్ని ఉండే చోట పురుగులు ఉండవు. ఉంటే ఏమవుతుంది? అగ్ని ఉంటే కాల్చేస్తారు, కాలిపోతాయి. అమ్మ అగ్ని ఉంటే కాల్చేస్తాయి. అగ్ని ఉంటే పురుగులు కాల్చేస్తాయి. ఆ పురుగులు రావు దగ్గరికి. నేను అంటున్నాను, వింటానవా? నువ్వు నేను అగ్ని మాదిరి అనుక్షణం జీవించాలి. అగ్ని మాదిరి ఉంటే ఏ యొక్క ప్రార్థనలో అగ్ని మాదిరి ఉండాల. ఏ దురాత్మలు మనల్ని మన దగ్గర రావు, మన ఇంటి దగ్గర రావు. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఏం నేర్చుకుంటాం మనము? మీరు నా గుణము, ప్రార్థన గుణం కలిగి ఉండాలా, ఇతరుల కొరకు ప్రార్థన చేసే గుణం. అందుకే మాదిరిగా ఉండాలంటాను ప్రవక్తలు మనకి ఏమై ఉన్నారు? మాదిరిగా ఉన్నారు. ఓకే, రెండో పాయింట్ మనం నేర్చుకోవాల్సింది యెషయా ప్రవక్త జీవితంలో నుంచి. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో ఇతనితో వచ్చి ఆ బట్టలు కూడా తీసేయమని. అమ్మా ఏం బట్టలు? గోనె పట్ట కూడా తీసేసాయి, చెప్పులు కూడా తీసేసాయి, నువ్వు ఇట్లా తిరుగు 3 ఏళ్ళు అన్నాడు. నువ్వు చెప్పు, పెళ్ళయింది యెషయాకి, పిల్లలు ఉన్నారు. భార్య ఏమని ఉంటుంది? అమ్మా భార్య ఏమని ఉంటుంది? పోనీ స్నేహితులు ఏమని వింటారు? నువ్వు ఇట్లా పోతే ఎట్లా రోడ్లో, ఊర్లో నువ్వు ఏంది అట్లా చేస్తున్నావు? బాధపడి వింటారు, వద్దని వింటారు. కానీ జరిగింది ఏం చేసినట్టు తెలుసా? యెషయా అన్నాడు, నా దేవుడు ఏం చెప్పాడో అది చేస్తాను, నేను దానికి సిగ్గుపడను, నాకు నామూషి ఉండదు, నేను సిగ్గుపడను, నా దేవుని కోసమే బ్రతుకుతాను. రెండో పాయింట్, నేను ప్రవక్తలకి మాదిరిగా ఉండాలి అంటే
సిగ్గుపడి నామూషి ఉంటే నువ్వు ప్రవక్తగా బ్రతకలేవు. నాకు తెలియదు ఇది నిజమో అబద్ధమో, కానీ నేను ఒక ప్రీచర్ చెప్తాంటే విన్నా. ముఖ్యంగా ఆంధ్రాలో, సౌత్ ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రాలో, భారతదేశం అంతా అనుకోండి, ఆయన చెప్పినది నాకు కూడా నిజం అనిపిస్తుంది. నామూషి విషయంలో చెప్తున్నా, సిగ్గుపడే విషయంలో. చాలామంది చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ తేరు. ఎందుకో తెలుసా? ఎందుకు నామూషి ఎందుకు తేరు? నేను చెప్తున్నా ఎందుకు తేరో. ఆయన చెప్పిండే చెప్తున్నా. తక్కువ కులం వాళ్ళు అనుకుంటారని బైబిల్ తేరంట. చూసారా? చాలామంది బైబిల్ చర్చికి తీసుకెళ్ళరు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే నన్ను తక్కువ కులమోడు అనుకుంటారు బైబిల్ చేతిలో చూస్తే అని. చూసారా ఎంత డేంజరు? ప్రవక్త ఎక్కడ, బట్టలు లేకుండా తిరిగే వ్యక్తి ఎక్కడ? నువ్వు బైబిల్ తీసుకురాకపోవడానికి కారణం అదైతే నీ అంత దౌర్భాగ్యుడు ఎవరు లేరు సృష్టిలో. బయట వాళ్ళకి కులము, మతము అవన్నీ చెప్పి అజ్ఞానంతో నిండి ఉన్నారు. వాళ్ళ జ్ఞానం లేదు. నేను చెప్పాను కదా మీకు ఒకసారి, మన చర్చిలో సిస్టర్ వస్తుంది, ఆమె షకీలా వస్తుంది. తాళంచో దూరం పెట్టండి మా. షకీలా వస్తుంది కదా. షకీలా వాళ్ళ ఇంట్లో ఒకసారి పోయి ఆమెకు అన్నారు, నువ్వు చాలా తక్కువ కులము దేవుని దగ్గర పోతున్నావు, మనం ఎంత పెద్ద కులము. పాపం తెలియక అన్నారు. ఎవరు అన్న వాళ్ళకంటే జ్ఞానం లేదులేండి. నాతో వచ్చి అనింది ఆమె. మా ఇంటన్నారా? చూడు ఎంత అజ్ఞానమో. సిస్టర్ ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది కాబట్టి. తెలుసా మీకు ఖురాన్లో ఎన్నిసార్లు రాయబడింది యేసుప్రభు గురించి? 97 సార్లు. ఎన్నిసార్లు? 97 సార్లు యేసు ప్రభు గురించి రాయబడింది. 25 సార్లు డైరెక్ట్గా రాయబడింది ఆయన పేరు ఈసా అని. మనం యేసు అంటాం, వాళ్ళు ఏమంటారు? ఈసా అంటారు. ఈసా అంటే 25 సార్లు ఈసా అని రాయబడింది. మిగతా సార్లు పరోక్షంగా రాయబడింది యేసు ప్రభు గురించే. ఖురాన్లో రాయబడిన ఒకే ఒక స్త్రీ మరియమ్మ గురించి, సూరా మరియమ్మ అని బుక్కే ఉంది. స్త్రీల గురించి రాయబడలేదు కానీ బుక్కే ఉంది మరియమ్మ గురించి. నేను అన్న ఆమెతో, తల్లి మరి తక్కువ కులం దేవుని గురించి నీ ఖురాన్లో అందరికంటే ఎక్కువ ఎందుకు రాశారు? ఖురాన్ ఎందుకు చేరాడు ఈయన? వాళ్ళంటే అజ్ఞానంగా మాట్లాడతారు బయట ఉన్న వాళ్ళు. నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే యేసుప్రభు గురించి ఒక మతం అను, ఆయన కులం అను అంటే నీకు ఏమీ అర్థం కాలేదని అర్థం. యేసుప్రభు గురించి నీకు తెలుసా ఒక విషయం? దేవుడు సృష్టించినప్పుడు మతాలు, కులాలు సృష్టించలా. బైబిల్లో మీరు చదివినట్లయితే తమ తమ జాతి ప్రకారం అని రాయబడింది. తమ జాతి ప్రకారము చేపల్ని, తమ తమ జాతి ప్రకారం పక్షుల్ని, తమ తమ జాతి ప్రకారం జంతువుల్ని. మనిషి దగ్గరికి వచ్చినప్పుడు తమ తన జాతి ప్రకారమే అన్నాడు. ఏ జాతి మీరు? నేను ఏ జాతి? దేవుని జాతి. నువ్వు ఒకవేళ జాతి అనేది చూడాలనుకున్నా కూడా నువ్వు దేవుని జాతి. నువ్వు దేవునికి పుట్టిన వ్యక్తివే. వేదాల్లో, ఖురాన్లో అన్నిట్లో యేసు ప్రభు గురించి రాయబడింది. ఇక్కడ తెలియక ఆ మతం, ఈ కులం అని మనుషులు అట్లా అజ్ఞానంలో ఉన్నారు. మీరు నేను ఇంత గొప్ప అసలు నువ్వు నేను నూతన నిబంధన ప్రకారము దేవుళ్ళు నంపలరా? హలో, ఆదాము దేవుని జాతి అయినా ఆదాము పాపం చేసి యేసుప్రభు అంటాడు కదా, సర్ప సంతానమా అని, సర్పానికి సంతానం అయిపోయారు వాళ్ళు. కానీ నూతన సృష్టి అయిన మీరు నేను అచ్చం దేవునికి పుట్టి ఉన్నాంలరా. దేవుని డిఎన్ఏ మనలో ఉండేది, దేవుని నేచర్ మనలో ఉండేది. దేవుళ్ళ జీవించడానికి సమస్త అర్హత, యోగ్యత కలిగిన వాళ్ళం మీరు నేను. సో ఎప్పుడన్నా నువ్వు సిగ్గుపడుతున్నావు అనుకో, ఏమంటావు దాన్ని? ఇప్పుడు నామూషి. ప్రవక్తలకి ఏముండేది కాదు, నామూషి ఎప్పుడు ఉండకూడదు పిల్లరా. మనం ఏ విషయంలో నామూషి ఉండకూడదు? ఇతరులకు చెప్పే విషయంలో. జాతి అనుకుంటారు, కులం అనుకుంటారులే. మా ఆఫీస్లో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అట్లా ఎప్పటికీ ఆలోచించద్దు. ఆయన చెప్పాడు యెషయాకి, నువ్వు బట్టలు లేకుండా తిరగాలని. తిరిగాడు యెషయా. అది ప్రవక్తలకు ఉండాల్సిన గుణం. ఊహల్లోకి రానిద్దు జాతి, కులము, మతం అని. ఎవడన్నా అవి రాణిస్తాననుకో, ఆ వ్యక్తి నిలువెల్ల దేవునికి శత్రువుగా బ్రతుకుతానండి భూమి మీద. మీరు నేను ఊహల్లోకి రానిది, నా కులం ఇది, నా మతం ఇది. చాలామందికి గెజ్జి పట్టింది ఇదే మన ఆంధ్రాలో.
నాకు ఢిల్లీలో ఉన్నప్పుడు ఎప్పుడు తెలియదు నాకు ఇవన్నీ. దుర్మార్గులు ఉన్నారు పిల్లలు, క్రైస్తవులు కూడా ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారంటే ఏబిసిడీలు తెలివి అనిపిస్తుంది వాళ్ళకి. పాస్టర్లు కూడా ఉన్నారు. నిజంగా చెడ్డ అలవాటు తెలుసా ఇది. లేనిది నువ్వు క్రైస్తవుడే ఎట్లా పుట్టిస్తావు? ఇది బైబిల్లో లేనిది ఇది. అందుకే యూదా జాతి అన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? దేవుని జాతి కాబట్టి, యేసుప్రభు. ఓకే ఎన్నో. సో మీకు నాకు అది ఉండకూడదు పిల్లరా. రెండవది. మూడవది, యాక్చువల్ ఎందుకు బట్టలు తీసేసి తిరగమన్నాడు? అది మెయిన్ కారణం ఏంటి అమ్మా? బట్టలు తీసి తిరగమంటే ఎందుకు యెషయాని తిరగమన్నాడంటే, మీరు మూడో పాయింట్ ఇది రాసుకోండి. ఎందుకంటే నేను చెప్తాను ఏంటంటే స్టోరీ మీకు చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇది. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, ఈ యూదుల మీదకి, యూదా దేశం మీదకి అష్షూర్ రాజు యుద్ధానికి వస్తూ ఉంటాడు పిల్లరా. రెడీ అవుతా అంటాడు యుద్ధానికి వచ్చేదానికి. ఎవరు? అష్షూర్ రాజు యుద్ధానికి వచ్చేదానికి రెడీ అవుతా అంటాడు. అయితే ఈ యుద్ధానికి వచ్చేటప్పుడు అష్షూర్ రాజు ఈ యొక్క యూదా రాజు, యూదా ప్రజలు భయపడిపోయి అష్షూర్ రాజుతో మనం యుద్ధం చేయలేం, వాడు మహాబలాఢ్యుడు, చాలా శక్తిమంతుడు. చాలా జాగ్రత్తగా నేను మూడో పాయింట్ చెప్పి ముగిస్తాను. బలాఢ్యుడు, చాలా శక్తిమంతుడు, వాడితో మనం యుద్ధం చేయలేం ఆ రాజుతో. సరే ఏం చేయాలా అని చెప్పి ఈ దేశంలో పెద్దలను, రాజు అంతా కలిసి ఏం చేస్తారంటే, ఐగుప్తీయుల సహాయం తీసుకుందాము. ఎవరు సహాయము? ఐగుప్తీయుల సహాయం తీసుకుందాము, కూషీయుల సహాయం తీసుకుందాము అంటాడు అని ప్లాన్ చేస్తా అంటారు. మాకు కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఎవరితో కాపాడేవాళ్ళు? అష్షూర్ రాజుతో. ఇక మా గతి ఎవరు? ఐగుప్తు రాజు, కూషీయుల రాజు. వీళ్ళ దగ్గర పోయి ఏరే కాపాడండి అందాము అని ప్లాన్ చేస్తా అన్నప్పుడు దేవుడు యెషయాతో అంటాడు. ఇప్పుడు యెషయా ఏం చేస్తున్నాడు? వినండి జాగ్రత్తగా. బట్టలు ఇప్పేసి పోతున్నాడు. కొద్దిగా మొల చుట్టూ చిన్న బట్ట వేసుకున్నాడంట. బైబుల్ స్కాలర్స్ అట్లా అంటారు, ఖచ్చితంగా ఉంటుంది అదే. ఒక ఈయన ముందర ప్రజలు ఏమడుగుతారు? అయ్యా ఏమయ్యా నువ్వు, ఏమైంది, ఎందుకు అట్లా తిరుగుతావు ఉన్నట్లు, ఏమైంది నీకు, ఎందుకు అట్లా తిరుగుతావు అంటే, ఈయన ఏమంటో తెలుసా? దేవుడు చెప్పాడు నాకు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా తిరగమని. 3 సంవత్సరాలు వింటాను కదా, 3 సంవత్సరాలు. ఎందుకో తెలుసా? అవును ఎందుకయ్యా, ఎందుకు తిరగమని అంటే, యెషయా అందరితో ఇట్లా అనేవాడు. ఏమనేవాడు చెప్పని వినండి ఇప్పుడు. అయ్యా అష్షూర్ రాజు మీ మీదకి యుద్ధానికి వస్తాడు, మీకు తెలుసు. అయితే మీరు ఎవరు సహాయంకి వెళ్తున్నారు? ఐగుప్తుల దగ్గరికి వెళ్తున్నారు, కూషీల దగ్గరికి వెళ్తున్నారు కదా. అయితే అష్షూర్ రాజు ఏం చేస్తాడో తెలుసా? వచ్చి ఐగుప్తీయుల్ని, కూషీయుల్ని అందరినీ ఇదిగో ఇట్లా తయారు చేస్తాడు. దేవుడు టీచ్ చేసే విధానం చూడు ఎట్లా. బట్టలు లేకుండా వాళ్ళ దేశంలో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బట్టలు లేకుండా చేసేసేసి అందరినీ బందీలుగా తీసుకెళ్ళిపోతాడు, అందరినీ చంపేస్తాడు. వాళ్ళ దేశంలో బట్టలు వేసుకునే వాళ్ళు లేకుండా చేస్తాడు. ఎవరిని? ఐగుప్తీయుల్ని, కూషీయుల్ని. అని మీరు ఇలా అయిపోయే వాళ్ళ దగ్గరికి పోతున్నారు శరణో అని. చూసారా ఎట్లా? దేవుడు నేర్పించే విధానం చూడండి. వాళ్ళు అట్లా అవుతారు, మీరు వాళ్ళ దగ్గరికి పోతున్నారు సహాయం చేయమని. ఒక పాయింట్ డ్రా చేయడం మీకు ఏమంటే, సార్ ఇదేదో ప్రీచ్ చేసి చెప్పచ్చు కదా యెషయా ప్రవక్త వాళ్ళందరికీ, ఇదేంటి సార్ బట్టలు ఇప్పేసి. యెషయా అని ఉంటాడు కదా, ప్రభువా ఈ మాట చెప్పాలా, మా వాళ్ళకి నేను అట్లా చెప్తాను, బట్టలు ఎందుకు ఇప్పేసేలా. ఒక మాట ఏం నేర్చుకుందాం మీకు, ఎందుకంటే బైబిల్ మాట్లాడుతుంది. దేవుడు అన్నాడు, మా ఇంటన్నారా, ఎందుకంటే బైబిల్ అంతా ఇది బోధిస్తుంది. దేవుడు అన్నాడు, వీళ్ళను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలంటే వీళ్ళు నీ వస్త్రధారణ ద్వారానే వీళ్ళను నేను కోరుకునేది సంజాయించగలను. నీ వస్త్రధారణ చూసి మనుషుల్లో ఎఫెక్ట్ పడుతుంది, ఇలాగే నువ్వు బోధించుకున్నాడు దేవుడు యెషయాతో. అందుకే బట్టలు వేసిపోయింది. అది నేను చెప్తున్నట్లరా, ఖచ్చితంగా వస్త్రధారణ
బైబిల్ అంతా చెప్తుంది, ఇతరులకు బోధిస్తుంది మీ నా వస్త్రధారణ. అందుకే బైబిల్ ఒప్పుకోదు మీరు నేను ఇష్టానుసారంగా వస్త్రాలు వేసుకోవడం. 1 పేతురు 3వ అధ్యాయం మీకు తెలుసు కదా, 1 తిమోతి 2వ అధ్యాయం. సో దయతో జాగ్రత్తగా ముందర చూడండి. క్రైస్తవుడుగా మీరు నేను మీ నా వస్త్రధారణ మాట్లాడుతుంది అనేది దేవుడు చూపిస్తాను. అందుకే మీరు నేను ఫ్యాషన్ డిజైనర్ని ఫాలో చేయకూడదు. ఎవరిని ఫాలో చేయాలా? ముందర చూడండి, ముందర చూడండి బైబిల్ని. అందుకే ఇష్టానుసారం వస్త్రాలు వేసుకునే లేదు, వీలు లేదు మనకి, మన ప్రవక్తలకు. అందుకే బైబిల్లో కొత్త నిబంధనలు కూడా అదే పనిగా రాయబడింది. ఎందుకంటే పిల్లరా అర్థం చేసుకోండి మీరు, వస్త్రధారణ ఎదుటి మనిషిని లాగుతుంది, ఆకర్షిస్తుంది. సాతాను ఏం చేస్తున్నా అంటే ఈ కాలంలో ముఖ్యంగా ఈ యొక్క ఫ్యాషన్ డిజైనర్స్లో దూరే పిల్లరా స్త్రీల వస్త్రాల ద్వారా పాపం అంతా ప్రవహించేట్టు చేస్తాను. అందుకే జాగ్రత్త మీరు నేను వేసుకునే వస్త్రాలు. నేను చాలాసార్లు చర్చలు చెప్పాను, ముఖ్యంగా స్త్రీల గురించి రాయబడింది. విష్ణువు కూడా జాగ్రత్తగా ఉండాలి వేసుకునే బట్టల విషయంలో. ఎందుకంటే యేసు ప్రభు కూడా చెప్పాడు దీని గురించి కూడా, మీరు నేను వేసుకునే వస్త్రాల ద్వారా ఇతరులు పాపంలో పడకూడదు. స్త్రీ ఇతరులను ఆకర్షిస్తుంది తన వస్త్రం ద్వారా, ఇది నిజం. సో అందుకనే ఎవడో వేసుకుంటున్నాడు, ఆమె ఏదో చెప్తాంది, ఆ డిజైనర్ ఏదో చెప్తాంది, నీకు ఇది బాగుంటుందని అట్లా వేసుకుంటుంది. మీ శరీరము, స్త్రీ శరీరం కేవలం మీ భర్త కోసమే. యేసన్న ఒక మంచి మాట ఎప్పుడు అంటాడు, భౌతికంగా పాపం చేసే వాళ్ళకంటే మనసులో పాపం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని. అందుకే మీరు వేసుకునే వస్త్రాలు బయటగా శరీరం కనపడేటట్లు ఉండకూడదు. నువ్వు అనుకోవచ్చు దానివల్ల ఏదైనా నీకు లాభం అని. నేను ఇంకో విషయం చెప్తున్నా మీకు, ఏనండి, పురుషుడు కాబట్టి మీ తండ్రిగా చెప్తాను మీకు, నీ భర్త నువ్వు వేసుకునే వస్త్రాల ద్వారా నీ శరీరం కనపడుతుంది అనుకో, నీ భర్తకి ఇష్టం ఉండదు. నేను చెప్తాను, రియల్ నీకు స్టడీస్ చెప్తానండి, నీ భర్తకి ఇష్టం ఉండదు. నువ్వు వెనకల పైన ఒక దారము కింద దారం పెట్టుకొని మొత్తం అంతా ప్యాచ్ వేసుకొని నా ఈ పంతా చూడండి ఎట్లుందో అని చూపించుకుంటే నీ భర్తకి ఇష్టం ఉండదు. ఇది నాకు తెలియదు కదా, మీరు తిక్కోల్లా, మీకు ఏమైనా బుద్ధి ఉందా? ఎవరైనా అట్లా చేసే వాళ్ళకి నీ శరీరం రోడ్లు పేలందా వాళ్ళు చూడల్లా. నాకు తెలియదు, ఎందుకు నాకు అర్థం కాలే. కొంతమంది అట్లే, ఎందుకు నీ శరీరంలో ఉన్న అవయవాలందరూ రోడ్లు పోయేవాళ్ళు చూడల్లా. ఎవరి కోసం ఇచ్చిన దేవుడు నీకు శరీరము? ఆయనది, అది ఆలయము. ఆ తర్వాత నీ భర్త కోసము. నేను ఒక మాట చెప్తాను ఏంటంటే జాగ్రత్తగా, నీ భర్తకు ఇష్టం ఉండదు నువ్వు అట్లా వేసుకోవడము. కానీ ఎందుకు చెప్పడు సార్ నీ భర్త? నీ భర్త నీకు ఎందుకు చెప్పడంటే, ఎవరైనా అట్లా వేసుకుంటా అంటే నీ భర్త అనుకుంటాడు ఆ మాట చెప్తే నువ్వు ఆయన నిన్ను అనుమానిస్తానని అనుకుంటాడు అని చెప్పడం. అర్థమైందా తెలుగు భాష మీకు? నువ్వు నీ భర్త నీ మీద అనుమాన పడతాడు అనేది నీవు అనుకుంటావని నీ భర్త చెప్పడు. కానీ నీ భర్తకి ఇష్టం ఉండదు నువ్వు అట్లా బట్టలు వేసుకోవడము. నాకు ఒక ఫ్యామిలీ పరిచయం పిల్లరా, నాకు తెలిసిన వాళ్ళు భార్య భర్తలు పాపము. అయితే ఈ భర్త ఏం చేసేవాడంటే, క్రైస్తవులు అందరితో బాగా మాట్లాడేవాడు, కొంతమంది ఆడలతో మాట్లాడు, ఒక ఆమెతో ఎక్కువ మాట్లాడేవాడు. ఓకేనా? ఈమె భార్యతో మాట్లాడేవాడు కాదు. ఈమె ఏం చేసింది తెలుసా? ఆమె వేసుకుంటే బట్టలు వేసుకునేది ఈమె. ఆమె మాదిరి దూకొని వచ్చేది. ఆమె మొత్తం అంటే తెలిసేది, చూసేవాడిని చేసేది ఈమె ఏం చేస్తుందని. నాకు కొద్ది క్లోజు. ఎందుకట్లా సిస్టర్, ఎందుకట్లా అంటే, ఇతను నాతో మాట్లాడు, ఆమెతో ఎక్కువ మాట్లాడతాడు, ఆమెతో ఎక్కువ మాట్లాడుతున్నాడని చెప్పి నాకు అనిపిస్తుంది నేను అట్లా లేనని ఆమె మాదిరే, అందుకే నేను అట్లా తయారవుతానా అనింది ఆమె. సరే, నా క్లోజ్నెస్ కాబట్టి వాళ్ళు భర్తతో ఓ రోజు అడిగా నేను,
ఏందా ఈ వ్యాపారం అంటే, ఎందుకు అట్లుంటావు, మనం దేవుని వాక్యం ఏం చెప్తుంది, ప్రేమతో ఉండాలి కదా నీ భార్యతో, ఎందుకు అట్లా సతాయిస్తావు, ఆమెను మంచిగా మాట్లాడచ్చు కదా అంటే ఏమన్నా తెలుసా, ఈమెను చూసి సరిపోసారు నాకు. ఏమైంది, బాగుంది కదా ఆమె కూడా, మంచిగా డ్రెస్ వేసుకున్నది, ఒకవేళ అంత కలరింగ్ అంత మొత్తం పైనుంచి కింద వరకు అంటే నేను నిజం చెప్తాను మీకు. ఆయన అన్నాడు, ఈమె అనుకుంటాంది అట్లుంటే నేను ఇష్టపడతానని, కానీ ఈమె నోరు సరిగా లేదు, ఆమెకు అదే అర్థం కాదు అన్నాడు పిల్లరా. అంటే నా పాయింట్ ఏమంటే, పౌలు కూడా అన్నాడు, పేతురు కూడా అన్నాడు ఈ పాయింట్ని, నీ భర్తను రాబట్టలేవు అట్లా. నీ భర్తను ఎట్లా రాబట్టగలవు, నీ యొక్క ప్రవర్తన. ఏ ప్రవర్తన, సాత్వికత్వం కలిగి, సాధు గుణం. ఈమె సాధువు కానే కాదు, నువ్వు ఎన్ని డ్రెస్సులు వేసే ఏం ప్రయోజనం, ఆమెను చూసుకుంటా 20 డ్రెస్సులు వేసాను, ఆమె లిస్ట్ కూడా ఈమె లిస్ట్, అదే లిస్ట్ కొట్టేదే, ఈమె చర్చికి వచ్చి ఆమె దిక్కే చూసేదే. ఎందుకు, ఈతను ఆమెతో మాట్లాడేవాడు ఎక్కువ. ఈమెకు అర్థమవుతుంది ఎవరి గురించి చెప్తానని నేను, ఈమె గురించి కాదనుకోండి, ఈమెకు తెలుసు. కొన్ని ఏళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయినారు ఎవరు. నేనేం చెప్తానంటే, నీ భర్త నిన్ను ఆకర్షించాలంటే, ఆమె ఎవరో ఫ్యాషన్ డిజైన్ చెప్పింది వెనకలంతా ఈ పంత చూపించుకుంటే కాదు, లేకుంటే ఇంకా ఏమో మీకు తెలుసు. నేను ఒకరిని చెప్పగలను, నాకు తెలుసు నీ భర్త కూడా చెప్పడం. అందుకే బిందాస్గా ధైర్యంగా చెప్తాను నీకు, నీ భర్తకి చెప్పగలడు, చెప్పడు. ఎందుకంటే నీకు చాలా యాక్సిడెంట్ లాంటి మాట అది. నేను ఎందుకు అట్లా వేసుకొని పోతానో, ఈ పంత చూపించుకున్నాను అంటే నువ్వేమనుకుంటావు, తప్పుగా నా భర్త. సో మీ ఇద్దరి మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని భర్తలు చెప్పరు పాపము. కానీ నేను చెప్తాను చూడండి, దేవుడు చెప్తాను, సృష్టికర్త చెప్పిండేది, నీ సాధు గుణం. అట్లని చెప్పి శుభ్రం ఉండకూడదని కాదు, మళ్ళీ అదొక పెద్ద డేంజరు. పారిపోయాను మళ్ళీ కొంతమందిని చూసి అట్లే పారిపోబుద్ధి అవుతుంది. స్నానాలు గిన్నెలు ఏముండవు, కడగడాలు గిరగలు ఏముండవు. అట్లా ఉండకూడదు. మళ్ళీ మీరు ఇది ఆప్ చేయలేనా, ఇది హలో ఏంటి అర్థమవుతుందా? సో దేవుడు అంటున్నాడు, నువ్వు ఇట్లా డ్రెస్ వేసుకొని పోతేనే వాళ్ళకి అర్థమవుతుందని. నువ్వు డ్రెస్ వేసుకునేది చాలామందికి చాలా అర్థమవుతుంది. నువ్వు ప్రవక్తవే, నీ శరీరము దేవుని యొక్క మహిమ కొరకు నీకు ఇచ్చిండేదే, దేవుడి నుంచి స్థలం. అట్లని చెప్పి శుభ్రం మంచి ఉండండి. నాకేం నేను అనలే జీన్స్ వేసుకోవద్దండి, టాప్స్ వేసుకోవద్దండి, నేను ఇట టైలర్ని కాదు మీకు చెప్పేకే. ఏది వేసుకున్నా మీ ఆకారాన్ని బట్టి, మీ యొక్క దేవుని యొక్క మహిమ, నీ భర్త యొక్క మహిమను నువ్వు జాగ్రత్త. బయట వాళ్ళని చూసి అదే ఆమె వేసుకుందే వాతలు పెట్టుకునేది ఆమె, నువ్వు పెట్టుకోవద్దు. ఆమె వాళ్ళు చెప్పలేడు, నాకు టైం లేదు అట్లాంటివన్నీ. ఆమె ఎందుకు వేసుకోలే, ఆమె ఇడిచిపెట్టేసింది, నేను ఇడిచిపెడతా. దయ్యాల ఆట అది. నీ శరీరాన్ని నువ్వు ఎక్స్పోజ్ చేసే థాట్ నీలో ఉందనుకో, స్ట్రైట్గా అది జజ్బెల్ స్పిరిట్ నీ మీద వాళ్ళ బంధువుల్ని పంపించింది. ఇంకా అది పట్టుకోలే నిన్నే. అది దూరిందనుకో ఫినిష్ మనిషి. ఎక్కడ దూరుతుంది, మనసులో ఈడ. అర్థమైందండి మీకు? యేసుప్రభు చెప్పాడు కదా, వచ్చి చూస్తుందంట, ఊడ్చుంది. ఏముంది? ఊడ్చి అమర్చుంది, ఎవరు లేరు లోపల. అందుకే పోయి ఏం చేస్తుందంట, 7 మందిని తీసుకొస్తుంది. ఆడ ఈడ. నువ్వు ఎక్స్పోజ్ చేసి ఎవరినో అట్రాక్ట్ చేసి ఇట్లా అది అనుకున్నావు అనుకో, భర్త వచ్చేది అట్లని. నీ అంత ఈడేటే ప్రపంచంలో ఎవరు లేరు. అట్లా రాడు నీకు భర్త. అట్లా భర్త కాదు వచ్చేది నీకు, నీ యొక్క బట్టలు చూసి వచ్చేది భర్త కాదు నీ. అట్లా వచ్చేది వాడు ఎవడు తెలుసా? నీ శరీరాన్ని చూసి వచ్చేవాడు, అది వేరేవాడు. వాడు దేవుడి నుంచి వచ్చేవాడు కాదు. రాజుకే ఎస్తేర్ని చూస్తానట్లే ఈమెను తప్ప ఎవరిని చేసుకోకూడదు అనిపించినవాడు దేవుడు. నీ భర్త నీ దగ్గర తీసుకొచ్చి నువ్వు ఎట్లున్నా సరే నిన్ను చేసుకునేటట్లు చేసే దేవుడు ఆయన. అందుకే లోకంలో పడద్దండి, దయతో శుభ్రంగా ఉండాలా, మంచి డ్రెస్ వేసుకోవాలా. నాకు అబ్జెక్షన్లే, మీరు ఏం డ్రెస్ వేసుకుంటారో నేను అవన్నీ చెప్పను, కానీ శరీరంలో జాగ్రత్తగా ఉండాలి మీరు. ఓకే, టైం ఎక్కువ లేదు ఇక్కడ. సి ఓకే,
ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఇదంతా గెటప్ యెషయాది? వీళ్ళు ఎవరు సహాయం తీసుకుంటున్నారు? ఎవరు వీళ్ళకి ఆధారము? నేను వాక్యం చదవలే, చాలా మిస్ అయిన. దేవుడు వీళ్ళకి ఆధారము. మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథము 62 కీర్తనలు 62:7, 31:1 యెషయా గ్రంథంలో నేను మీకు ఆధారం అన్నాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా. వీళ్ళ ఆధారం ఎవరు చేసుకుంటున్నారు కదా? అర్థం ఏం తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి ఒక భార్య, ముందు చూడాలి ఇప్పుడు మీరు, ఒక భార్య పక్కింటి వాళ్ళ దగ్గర పోయి నాకు చీర కొనిస్తామంటే ఎట్లుంటుంది? అర్థమై కొంతమంది చూడడంలా. ఒక భార్య భర్తతో చీర కొనిచ్చుకోవాలా, పక్కింటి వాళ్ళ దగ్గర పోయి షాపింగ్ పోదామా మన ఇద్దరు, నాకు చీర కొనిస్తావా అంటే భర్తకి ఎట్లుంటుంది? సిస్టర్ అంటే కోపం వస్తుందని పొడిసేస్తాడు వాడు, అనంతపురం భాషలో చెప్పాలంటే. ఎందుకంటే పక్కింటోని దగ్గర పోయి వాంతో స్కూటర్లో కూర్చొని పోయి చీర కొనుక్కొచ్చు, అది జరిగే పని. కానీ దేవుడు అంటాడు మీరు అట్లే చేస్తున్నారు. చూసారా, ఇంత స్టోరీ ఎందుకు చెప్పాను తెలుసా మీకు? వేరే వాళ్ళ మీద మీరు ఆధారపడితే. చదవండి, ఎవరు భర్త వీళ్ళకి? 54:5 54:5 చదవండి ఎవరన్నా. యెషయా గ్రంథం 54:5 చదువు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను వాక్యాలు చదవలే, చాలా వాక్యాలు ఇటు స్కిప్ చేస్తానని టైం అయిపోతుంది కాబట్టి. దేవుడు అంటాడు నేను భర్తని. నువ్వు ఎవరితో పోతానో? ఇప్పుడు యాడికి పోతానో? ఐగుప్తు దేశానికి పోతాను, కూషు దేశానికి పోతానవా? అందుకే బట్టలన్నీ ఇప్పించాడు యెషయాతో. అందరూ అడిగేవాళ్ళు ఏం యెషయా అంటే, ఇదిగో ఈ స్థితి వాళ్ళది, మీ స్థితి కూడా నేను చదివిలే మీకు కొన్ని భాగాలు క్లియర్గా ఓపెన్ మొత్తం వలిచేసి నగ్నంగా తీసిపోతాడు మిమ్మల్ని. ఎందుకంటే నేను భర్తని, నా దగ్గర రావాల మీరు, నేను మీ ఆధారాన్ని, నేను మీ దేవుణ్ణి. నానా వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు? ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రం దాటించాడు, మన్నా తినిపించాడు కదా, నీళ్లు తాపించాడు. ఐగుప్తు జనం వణికి చచ్చారు వీళ్ళంటే. ఇప్పుడు ఎవరు కావాలంటే వీళ్ళకి? నువ్వు దేవుని దగ్గరికి రాకుండా, పోనీ నేను ఇంకా తెలుగు భాషలో చెప్తాను మీకు, చర్చికి రాకుండా మా చిన్నాయన వస్తానాడు, మా మామ వస్తానాడు, నువ్వు చర్చి ఎగరగొట్టినామనుకో, కొంతమంది వచ్చి చూడు లాస్ట్కి ఆటికి వచ్చినాడు చూడిస్తాను అనుకుంటారు మీరు. నేను రాలేదు తల్లి, ఆయన రోషం కల దేవుడు. నువ్వు పెళ్ళికి పోతానని నేను సండే రాను. అమ్మా సింధు ఏమంటావు సింధు? నేను శ్రీమంతానికి ఏదానికి పోయింది సింధు, పాపం చాలా అర్జెంట్లో ప్రమాణ స్వీకారం పోయినట్లు ఉంది ఈ పాప. నేను ఓపెన్గా చెప్తాను, దాచిపెట్టుకి ఏముంది ఇక్కడ. నువ్వు ఇవన్నీ దేవుడు చూసంటాను నాన్న. మీకు ఏదో నవ్వుకుంటున్నారు కానీ ప్రతిదీ నువ్వు ఆయన నీ జీవితంలో ఆయన సమస్తం ఇచ్చేవాడు కాదు. నా ఉద్యోగాన్ని పరిగెడతాను, ప్రార్థన చేసుకో, ఇంట్లో బైబిల్ చదవను, నువ్వు ఏం చెప్తానో తెలుసా దేవునికి? ఇది వయా నా ఆధారమో, నువ్వు పక్కన తప్పుకో, నువ్వు మధ్యలో బైబిల్ అని ప్రార్థన అని నువ్వు అనుకుంటావు. ఇట్లా చేస్తాను కూడా ఏం ప్రాబ్లం లేదులే, హ్యాపీగా ఉన్నాను, నాకేమి జీతము ప్రమోషన్లు లేదంటే అన్నీ ఉన్నాయి, నా భార్య భర్త ఏముంది మాకు కొదవా నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు మెల్లిగా శోధనలో పడబోతున్నాను. దేవునికి అసహ్యం వేస్తుంది. తను తప్ప నీకు ఎవడైనా టాప్ ప్రయారిటీలో ఉంటే, అది మనిషి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, నిద్ర కావచ్చు. ప్రవక్త బట్టలు లేకుండా తిరిగి అంటాడు, మీరు మీ ఆధారాన్ని వదిలి వాళ్ళ దగ్గర పోతానరా సహాయం చేయమని. అట్లా ఎప్పుడు చేయొద్దండి. ఏది జీవితంలో దేవుని ఆలయం. ఓకే, ఏం జరిగింది అసలు మీకు? ఓకే, ఫినిష్, జాగ్రత్త ముందర చూడండి. సరే, ఈ పరిస్థితి అంతా చూసి ఇంకా అష్షూరు రాజు వచ్చేసాడు. అప్పుడు వీళ్ళు యెషయా చెప్తా అంటే విని అప్పుడు తలదించి, అయ్యా ఏం చేయమంటావు, మాకు ఏం చేయమంటావు ఇప్పుడంటే, అప్పుడు యెషయా ప్రవక్త అంటాడు, మంచి రాజు ఉన్న టైం అది. ఎవరు రాజు? ఏ రాజు చెప్పండి? హిజ్కియా రాజు. హిజ్కియా రాజు ఉన్న టైంలో యెషయా ప్రవక్త అంటాడు,
ఇప్పుడన్నా నువ్వు మారి, మీరంతా మారి నేను చెప్పినట్లే చేయండి, రండి దేవుని ఆలయానికి మీరు అన్నప్పుడు ప్లరా మొత్తం అంతా రాజుతో పాటు సైన్యాధిపతులు అంతా వచ్చి దేవుని మందిరంలో దేవుని ముందర సాష్టాంగపడి గోన్పట్ట కట్టుకుని ఏడవడం మొదలు పెడతారు, ప్రార్థన చేయడం మొదలు పెడతారు. అయ్యా నువ్వు మా భర్తవి. బైబిల్లో చదువుకుని 2వ రాజుల గ్రంథం 19లో కదా వచ్చి ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవరైనా చదవండి యెషయా గ్రంథం, పటాపట్ చదువు, నేను ముగిస్తాను. నేను 31:8 నరునిది కాని ఖడ్గము వలన చూసారు ఏమంటాడు? నరునిది కాని ఖడ్గం వలన అశ్షూరీయులు కూడుదురు, మనుషునిది కాని కత్తి పాలగుదురు. చూసారా? నరునిది కాని మనిషితో వాళ్ళు కూలుతారు ఇంకా అంటాడు దేవుడు వాళ్ళతో. అరే మనిషి ఖడ్గం కదా మనిషి కదా పట్టుకోవాలా. దేవుడు ఏమన్నాడు? నరునిది కాని ఖడ్గం వలన అశ్షూరీయులు కూలుదురు, మనుష్యునిది కాని ఖడ్గం వలన. చూసారా పిల్లరా? మంచి టాపిక్, టైం లేదు కానీ ఈ రాజు వచ్చి లైట్ బిందు ఒకసారి 2 నిమిషాలు లైట్ నేను చెబుతాను నీకు ఏమంటాడో. అశ్షూర్ రాజు వచ్చి ఇజ్రాయెల్ దేశం ముందు నిలబడి ఏమంటాడో తెలుసా? చూడండి 2వ రాజుల గ్రంథం 18:33లో ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అశ్షూర్ రాజు చేతిలో నుండి విడిపించనా వీళ్ళతో అంటాడు. హిజ్కియా రాజుతో ఆ జనంతో అంటాడు. ఈ రాజు నిలబడి ఎవరు? అశ్షూర్ రాజు మహాసైన్యంతో వచ్చింటాడు. వణికిపోతా అంటారు, గజ 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 వణికిపోతా, దేశాలన్నీ జయించి వచ్చింటాడు. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం ముందు నిలబడి అంటాడు అశ్షూర్ రాజు ఏమంటాడు తెలుసా? ఇక్కడ రాబడి చూడండి. ఆయా జనముల దేవతల్లో ఏదైనాను తన దేశమును అశ్షూర్ రాజు చేతి నుండి విడిపించనా? హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్యాయిము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వా అనువారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించనా అని ఏమంటాడు తెలుసా ఈ రాజు? జాగ్రత్త వింటాండి. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అంటే ఈ రాజు అంటాడు, ఈ దేవతల పేర్లన్నీ చెప్పి అంటాడు, ఎవరన్నా విడిపించారా మమ్మల్ని? వాళ్ళ దేవతలు మా నుంచి వాళ్ళని విడిపించారా? మీ దేవుడు మా నుంచి చేతుల నుంచి విడిపిస్తాడా అని అంటాడు. ఛాలెంజ్ చేస్తా అంటాడు. టైం లేదు కానీ బ్రహ్మాండమైన చాప్టర్స్ ఇవి 19, 18, 19 సూపర్ చాప్టర్స్. దేవుని యొక్క హృదయం రాయబడింది ఇక్కడ. దేవుడు వీళ్ళు పోయి ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో ఆ వాక్యం మనం చదువుకున్నాం యెషయా గ్రంథంలో. 2వ రాజుల గ్రంథంలో ఏమంటాడు తెలుసా? దేవుడు వీళ్ళంతా ప్రార్థన అయిన తర్వాత చూడండి ఏమంటాడు. 22:19 ఓకే పోనీ నేను టైం లేదు, నేను జస్ట్ మీకు మెయిన్ వాక్యం చూద్దాం. 28లో ఏమంటాడో తెలుసా? నా మీద నీవు 1000 రంకెలను నీవు చేసిన కలహమును నా చెవుల్లో జొచ్చెను. దేవుడు ఏమంటే ఎవరితో అడుస్తాడు ఈయన? ఈ రాజు ఎవరికి చెప్తాడో చెప్పండి ఇవన్నీ? ఇజ్రాయెల్ జనాంగంతో అంటున్నాడు. హిజ్కియా రాజుతో అంటాడు, మీ ఏ దేవత నుంచి ఎవరిని కాపాడలే, మీ దేవుడు కాపాడతాడా నా చేతిలో నుంచి అన్నప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎవరి గురించి ఎవరికైనా విరోధంగా రంకలేసానేది చూడు. దేవుడు ట్రీట్ చేసేది మనల్ని. దేవుడు అనంలా నువ్వు ఇజ్రాయెల్ జనాంగాన్ని చూసి రంకలేసానావు, హిజ్కియా రాజుని చూసి రంకలేసానావు అనలా. దేవుడు అంటాడు నువ్వు నా మీద రంకలేసానావు, ఎందుకంటే ఆమె నా భార్య. దేవుడు ట్రీట్ చేసే విధానం ఏమంటాడు చూడండి. నా మీద నువ్వు 1000 రంకెలను నీవు చేసిన కలమును నా చెవుల్లో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కుకు తగిలించదను. ఎవరితో అంటున్నాడు దేవుడు? అశ్షూర్ రాజుతో తగిలించదను, నా కళ్ళెము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళించదను, నీవు వచ్చిన మార్గమును నిన్ను మళ్ళించదనని దేవుడు చెప్పి దాన్ని మళ్ళించడం పారిపోతాడు అశ్షూర్ రాజు. ఎందుకో తెలుసా? ఇంకో చోట రాయబడింది, దూతను పంపిస్తాడు దేవుడు. ఒకే రాత్రి 185,000 మందిని చంపేస్తుంది దూత. చంపిపడు దూత రాత్రి ఫినిష్ చేస్తాడు. ఆ తర్వాత మీరు రాజు పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఆ ఊరిలో పోతే దేవుడు అక్కడ పోయి చంపేస్తాడు వాడిని. మీరు చదవండి ఎక్కడన్నా 35 నుంచి చదివితే 35 నుంచి చూడండి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో జొచ్చి 180,000
5,000 మందిని హతం చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరంలో ఉండ్రి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినవే పట్టణమునకు వచ్చి నివసించి తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమేలు ఎవరో మొత్తానికి అతని చంపి ఆ దేశంలో చంపేశారు కొడుకులు పిల్లరా. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దిస్ ఈవినింగ్ మినిట్ ప్లీజ్. దేవుడు ఏదో మాయా మంత్రమో ఏదో రాయో రప్పో కాదు. నా దేవుడు నీ మీద ఎవడు ఏం చేసినా నువ్వు అనుకుంటానో నా మీద లేస్తాన్నారు వీళ్ళని. వాళ్ళు లేస్తానే నీ మీద కాదు, దేవుని మీదకే. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిలేదు. అందుకే దేవుడు అనేది, ఎందుకంటే ఆయన మీద రంకెలేస్తాండేది వాళ్ళు. ఆయన ముక్కుతో తాడేసి నేను లాక్కొని పోతాను నిన్ను అంటాడు. ఎవరికి ఈ యొక్క దేవుడు చేసేది ఆ పని? ఎవరైతే ఆయన దగ్గర ప్రార్థనలో ఎవరైతే ఆయన్ని ఆధారం చేసుకుంటారో. నువ్వు ఇక్కడ నీ ఉద్యోగాన్ని ఆధారం చేసుకొని, నీ భార్యను ఆధారం చేసుకొని, నీ చదువులను ఆధారం చేసుకొని, కాలేజ్ అవి తప్పని నా ఉండాలా. ఈయన అయిన తర్వాతే అవి ఈయనలో ఉండాలా. నీకు సంఘం కంటే దేవుని వాక్యం కంటే నువ్వు పడుకోవడం ఇష్టం అనుకో, నీకు లేదంటే నీకు ప్రోగ్రాంలు ఫంక్షన్లు ఇష్టం అనుకో, తప్పన నువ్వు ప్రోగ్రాం పోలా, ఫంక్షన్కి పోలా, నేను పోతా. కానీ నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. నీ యొక్క ఏంటి నీలో ఉండేది, లోపల ఏముంది. నేను చెప్తున్నాను లాస్ట్లో ముగించే ముందు, ఈ సృష్టిలో యెహోవా దేవుడు తప్ప నిన్ను నన్ను కాపాడేవాడు ఎవడు లేరా. మీ తల్లిదండ్రులు ఉండాలి, మంచిది. చిన్న బంధువులంతా మంచిది, వాళ్ళ మీద ఆధారపడకు. వాళ్ళని ప్రేమించు, గౌరవించు. కానీ నంబర్ 1 మీకు దేవుడై ఉండాలా. దేవుడు రోషం కల దేవుడు పిల్లరా. మనం ఎప్పుడైనా అన్నామనుకో, మళ్ళా చూసు ముఖ్యం ఇది కదా అని. ఆయనకు తెలుస్తుంది అదే. ఆయన బాధపడతాడు. మళ్ళీ నీకు పాఠం నేర్పించడానికి మళ్ళీ ఏదో అది నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే పిల్లరా, మీరు నేను యెషయా ప్రవక్త ద్వారా ఏం నేర్చుకున్నాం? ఎందుకు ఆ బట్టలు ఇప్పేసి తిరుగుతున్నానంటే, నువ్వు ఇతరుల మీద ఆధారపడితే నీ జీవితం ఎట్లుంటుందని చెప్పేదానికి నేను చెప్తున్నా మీకు. మీరు నేను దేవుని మీద ఆధారపడి భార్యను ప్రేమించాలా, పిల్లల్ని ప్రేమించాలా, జాబ్ చేయాలా, చదువులు ఉండాలా. నువ్వు నిద్రకి ప్రాధాన్యత ఇస్తే, దేవునికి ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వకుంటే నువ్వు నష్టపోతావు. అదే ఈరోజు నేర్చుకునేది. ప్రవక్తల జీవితంలో మనం నేర్చుకునేది అదే పిల్లలు. అందుకే వాళ్ళు శ్రమానుభవమును, వారి యొక్క పరిశుద్ధతను, వారి ఓర్పును మీరు ఆధారంగా చేసుకోండి అంటుంది బైబిల్. ఓకే, వారు ఆధారంగా ఉన్నారు. ఓకే, ఈరోజు ప్రవక్త, రేపు వారం మళ్ళీ వారం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు మాతో మాట్లాడినందుకు. నువ్వు రోషం గల దేవుడు తండ్రి. మేము మీ భార్య, సంఘం నీ భార్య, మేము పోయి వేరే వాళ్ళ దగ్గర అక్రమ సంబంధంలో ఉండడం అనేది ఆత్మీయ వ్యభిచారం. ఎక్కడ చేతులు ఎత్తి మేము మొక్కకూడదు. విగ్రహాలు మొక్కకూడదు. మా జీవితంలో ఏది విగ్రహాలుగా ఉండకూడదు. నీవు మా ఆధారం తండ్రి. అప్పుడు మా జీవితంలో ఏ కొద ఉండదు నాయనా. నువ్వు మేము సృష్టించింది అందుకే. ప్రతి మేలు మేము అనుభవించాలని మీరే సాయం చేయమని విన్న బిడ్డలు యెషయా ప్రవక్త ద్వారా ఏం బోధించావు నువ్వు ఇజ్రాయెల్ జనాంగానికి, నువ్వు మాకు ఈరోజు ఏం బోధించావు, ఈ విషయాలు పట్టుకొని పోయేదానికి సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.